అన్ని మర్చిపోయే అవకాశం ఉంది. నిన్న చెప్పినటువంటి ప్రవచనం లోపల ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. సో అక్కడ గంట కంటే ఎక్కువసేపు చెప్పకూడదు కాబట్టి గంటకు హార్డ్ ఇదన్నమాట. అందరూ పాపం బయటకు వచ్చి ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు ఇంకా కిందికి వచ్చే వరకు కూడా నేను కార్ ఎక్కేదాకా అందరూ వర్షంలో తడుస్తున్నారు. నేనేమో గొడుగుంది. సో కార్ దగ్గరికి వెళ్ళేదాకా పాపం అందరూ కార్ దగ్గర దాకా కూడా వచ్చారు. అందరూ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న వాళ్ళు, అన్ని రకాలు. అందులో ఒకళ్ళిద్దరు నా ట్రైనింగ్ బ్యాచ్ మేట్స్ అన్నమాట. వాళ్ళు చూసి సార్ వాళ్ళ బ్యాచ్ మేట్స్ అని చెప్పారు. చిన్న పిల్లలు వాళ్ళు, డిగ్రీ ఇంటర్ ఆ పిల్లలు అనమాట. కొంతమంది చాలా పెద్దవాళ్ళు. బట్ రకరకాల గ్రూప్స్, పెద్ద హాలు, అసలు అది చాలా బ్యూటిఫుల్ గా ఉండే అరేంజ్మెంట్స్ అవి కూడా. అంటే షార్ప్ ఆర్ఎస్ఎస్ ఎట్లా అంటే 6:15 అంటే 6:14:30 అంటే వాళ్ళు ఆపుతారు. ఒక్క నిమిషం సార్ 30 సెకండ్స్ అని చెప్పేసి 6:15కి స్టార్ట్ చేయిస్తారు అనమాట. ఇది ఏమైనా జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురు. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సులభంగా ఎన్నో కష్టమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన గ్రూప్ లో ఉన్న 25 గ్రూపులు ఉన్నాయి మనవి. అన్ని గ్రూపులలో చెప్పుకునే ప్రవచనాలు అన్ని కూడా చాలా డ్రై సబ్జెక్ట్స్. కష్టం అర్థం చేసుకోవడం. సంపూర్ణ మహాభారతం ఒక్కటి కథగా అర్థం అవుతుంది, కానీ అందులో కూడా మళ్ళీ తత్వం అయ్యేసరికి మళ్ళీ కొంత కష్టం. తత్వం కూడా తెలుసుకుంటున్నాం. ఈ విధంగా అన్ని కూడా టఫ్ సబ్జెక్ట్సే అయినప్పటికీ కూడా మీరంతా శ్రద్ధగా రావడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. మొదటిది. రెండవది ఏంటంటే ఈ తపన మనను భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. భగవంతుడిని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి అవతార రూపంలో కూడా తెలుసుకోవచ్చు, మరొకటి ఆయన లక్షణ రూపంలో తెలుసుకోవచ్చు. అయితే అవతార రూపం వచ్చేసరికి ఏమైతుందంటే దాన్ని ఒక కథలాగా, ఒక మహిమలాగా భావించి దాన్ని వదిలేయడం జరుగుతుంది. ఉదాహరణకి నరసింహస్వామి, ఓకే నరసింహస్వామి నాకు ప్రమాదం వచ్చింది, నరసింహస్వామిని పూజిస్తాను, అక్కడికి మనము ఆపేసుకుంటాం కదా. కానీ నేను చెప్పేది ఏంటంటే అవతారాలలో ఉన్న లక్షణాలను గుర్తిస్తే అది భగవంతుడు. మళ్ళొకసారి చెప్తున్నా, అవతారాలలో ఉన్నటువంటి లక్షణాలను గుర్తిస్తే అవి భగవంతుడు. ఆ లక్షణాలను ప్రకటితం చేయడానికి అవతారం ఎత్తాడు. ఈ అవతారాలలో ఉన్నటువంటి లక్షణాలు భగవంతుడు. భగవంతుడు ఆ లక్షణాలను ప్రకటితమైనప్పుడు రూపం వస్తుంది. మనము చెప్పుకున్నాం చాలా రూపాలు, అంటే కొన్ని ప్రాపర్ రూపాలు ఎప్పటి నుంచి మనకు 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల నుంచి కూడా శిల్పాల రూపంలో, చిత్రాల రూపంలో మనకు దొరుకుతున్నప్పటికీ కూడా చాలా దేవతల స్వరూపాలు రవివర్మ వర్ణన ద్వారా వేయడం జరిగింది. వర్ణన ఉదాహరణకి అమ్మవారు చెవులు ఇలా ఉంటాయి, ముక్కు ఇలా ఉంటుంది, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురవింద మనిశ్రేణి కనత్ కోటీరం అండి, ఇట్లా మనకేదో చెప్పుకుంటూ అన్ని ఇలాంటి కుండలాలు ఉంటాయి, ఇలాంటి ముక్కు ఉంది, ఇలా ముఖం ఉంది, అందమైన ముఖము, ఇవన్నీ కూడా చెబుతూ చక్కగా మాణిక్య వీణాం ఉపలాలయంతి అదంతా కూడా చెప్పినప్పుడు అలాగా సరస్వతి దేవిని చెప్పడము, ఇలా ఒక్కొక్క రూపాన్ని కూడా మన గ్రంథాలలో, మన శాస్త్రాలలో వర్ణించిన విధంగా బొమ్మల రూపంలో తయారు చేయడం అనేటటువంటిది రెండవ పద్ధతి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ అయిన వాళ్ళే మళ్ళీ అడగండి, ఏం పర్వాలేదు. మొదటిది ఏంటంటే భగవంతుడి లక్షణాల ద్వారా మీరే ఊహించుకోవడం, ఇలా ఉండొచ్చు అని చెప్పేసి. రెండవది ఏంటంటే అవతారాన్ని మనము బొమ్మ రూపంలో చూసినప్పుడు ఈ లక్షణాలు రావాలి. అయితే మనం ఏం చేస్తామంటే ఆలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి చేతులు, కాళ్ళు, ముఖము, అలంకరణ ఇవన్నీ కూడా చూసేంత టైము ఎంతమందికి దొరికింది? మామూలుగా ఎవరైనా జవాబు చెప్పండి. ఒక 3-4 జవాబు చెప్తే నేను ముందుకెళ్తా. మీరు ఒక ఆలయానికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏమైంది? ప్రశ్న ముందు అర్థం చేసుకోండి, సరేనా? ఆలయానికి వెళ్ళారు, మీరు ఒక ఆలయానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి యొక్క అలంకరణ, దేవుడికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుళ్ళు, దేవుడి పక్కన భార్య గాని భార్యలు గాని, తర్వాత వారికి వేసినటువంటి అలంకరణలు, ఆ అలంకరణలతో పాటు వాళ్ళ పాదాలు, వాళ్ళ చేతులు ఎటువైపు ఉన్నాయి, చేతులలో ఏమేమి పట్టుకుని ఉన్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా చూసి ఒక దేవతకు మరొక దేవతకు తేడా మీరు గుర్తించగలగాలి. ఇలా ఎంతమంది చేశారు ఆలయాలకు వెళ్ళిన వాళ్ళు? రెగ్యులర్ గా నేను అనేది అప్పుడప్పుడు చేసుండవచ్చేమో. ఒక 4 జవాబు చెప్పండి, ఎవరైనా 4.
రాములవారి గుడికి వెళ్ళినప్పుడు అయితే అన్ని చేయగలిగాం కానీ సార్, తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే అస్సలు ఏమీ గుర్తుండదు సార్. ఆ లోపలికి వినామంటే ఆయన దాంట్లో చూస్తూ ఉండిపోతాను తప్ప ఇంకా ఆయన ఏవి చూడాలో పక్కనే ఉన్నాయి ఏమీ గుర్తుకురాదు. ఆయన పాదాలు ఆయన కళ్ళే గుర్తొస్తాయి సార్. ఆయన ఇంకేమీ గమనించలేకపోతున్నా. ప్రతిసారి అనుకొని వెళ్తాను కానీ ఏమి చూడలేకుండా వెళ్ళొస్తాను. ఆయన పాదాలు ఆయన కళ్ళు మాత్రమే చూడగలుగుతున్నాను తిరుపతిలో ఓకే, మాత్రం. తిరుపతి సరే, తిరుపతి శ్రీశైలం పక్కన పెట్టేసి మిగతా వాళ్ళు జవాబు చెప్పండి. మీ ఇంటి దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్ లోపల ఇప్పుడు నేను చెప్పినట్టుగా చంపా, శోక, పున్నాగ, సౌగంధిక, లసిత అన్నట్టుగాను కండు, ముక్కు, నుదురు, ఇక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు, ఈ పైన ఉన్నటువంటి అలంకరణ, వేసుకున్నటువంటి కుండలాలు, వేసుకున్నటువంటి నగలు, వీటితో సహా పూర్తిగా చూసే వాళ్ళు ఎంతమంది? వెంకటేశ్వర స్వామి తులసిమాల బాగా ఉంటుంది మా ఊర్లో. వెంకటేశ్వర స్వామికి కిరీటము, పాదాల కాడ తులసి పెడతారు. పద్మాలు, హస్తాలకు వెండి పెడతారు. కొంత ఎన్ని హస్తాలు చాలా ఉంటాయి వెంకటేశ్వర స్వామికి? నామాలు. వెంకటేశ్వర స్వామికి ఎన్ని చేతులు? 2 చేతులు సార్, చూపించే 2 చేతులు చూపిస్తారు. మనకి 4 చేతులు ఉంటాయి సార్, శంకు చక్రము, అభయహస్తం, వరదహస్తం. కానీ మామూలుగా టెంపుల్ లో మటుకు 2 చూపిస్తారు. ఇక్కడ మామూలుగా ఒక అభయహస్తం ఉండదు కదా సార్. చెప్పండి. ఇంకా దేవుళ్ళని ఇలా నేను చెప్పినట్టు ఏంటమ్మా, అందరి దేవుణ్ణి కూలంకషంగా చూస్తున్నారా? అందరూ దేవుణ్ణి మొత్తం రూపంని పూర్తి స్థాయిలో చూస్తున్నారా? అంటే పూజ చేయించినప్పుడు, వ్రతం చేయించి అది వదిలేసేయండి, అభిషేకం చేయించినప్పుడు అది వదిలేసి మిగతా సమయంలో దేవుళ్ళని అలా మొత్తం చూస్తున్నారా? లేకపోతే దండం పెట్టుకుని దర్శనం అయిపోయిందని బయటకు వస్తున్నారా? రష్ ఉన్న టెంపుల్స్ లో సరే నేనేమి అనను, ఎందుకంటే మీరు చూసే లోపల, మీరు దేవుణ్ణి చూసే లోపల పూజారి బొజ్జ కనిపిస్తుంది, కనిపించగానే బయటకు వచ్చేస్తారు. అందులోపల ఏమవుతుందంటే వాడు అదర్స్ వాళ్ళు చెప్తాడు కదా, నాకేమన్నా 6 ప్యాక్స్ ఉంటాయా, వీళ్ళందరికీ ఏమన్నా 6 ప్యాక్స్ ఉన్నాయా అని చెప్పేసి చెప్తాడు కదా. ఏమైంది మేము చేసేది కూర్చుని చేసే పని, ఆ మాత్రం బుద్ధి ఉండదా అని చెప్పేసి చెప్తాడు కదా. అనగానే అప్పుడు నయనతార ఏమంటుందండి? ఎవరైనా డైలాగ్ చెప్పాలి. అందరికి బొజ్జలు ఉన్నాయంటే అప్పుడు ఏమంటుంది? వీళ్ళందరికీ బొజ్జలు రావని గ్యారంటీ ఉందా అని చెప్పేసి అంటే ఇప్పుడు నయనతార ఏమంటుంది? ఇక్కడ ప్రశ్న బొజ్జ గురించి కాదు, పెళ్లి గురించి అని చెప్తుంది. మీరు మర్చిపోతున్నారు, సినిమాలు చూడట్లేదు, అటు వీడియోలు చూడరు, ఇటు దేవుళ్ళని చూడరు. శ్రీనివాస్ స్టూడెంట్స్ పరమానంద శిష్యులు. సరే, అయితే దేవుడు చూస్తాం సార్, రష్ లేని దేవుళ్ళు మటుకు చాలా సేపు చూసి ఆనందిస్తాం సార్. అది మటుకు ఐ డూ ఇట్ రిలీజియస్లీ. ఎప్పుడైతే రష్ లేదు తోసేస్తే మనం ఏం చేయలేం, లేకపోతే అలా నించొని చక్కగా ఆ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు అలంకరణ, మెళ్ళోవి చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఒక్కొక్కటి అప్పుడప్పుడు సెకండ్ టైం అయితే అయ్యో ఇది లాస్ట్ టైం మిస్ అయ్యేనా అని అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయ్యో లాస్ట్ టైం ఇది చూడలేదా నేను అని అనిపిస్తుంది. చెయ్యికి ఇలా పెట్టడానికి తేడా ఏంటి? చేతి లోపల పద్మం ఉందా, గొడ్డలి ఉందా, చేతి లోపల గ్రాసం ఉందా, ఇలా రకరకాల వస్తువులు కూడా ఉంటాయి కదా. అవి ఎప్పుడైనా చూసారా, గ్రహించారా అందరూ? జరా హస్తం పైకుంటే అభయ హస్తం, నేను ఆశీర్వదిస్తున్నట్టు, కిందనుంటే మోక్షం ప్రసాదిస్తారు అన్న ఇండికేషన్. అది నాకు అర్థమైంది సార్. నా పాదాలను ఆశ్రయించు అని అర్థం. అంటే మీరు ఇప్పుడు అదే మోక్షం, అదే మోక్షానికి దారి కదా. అంటే కిందకి మన ఉంటుంది కదా, అంటే కాళ్ళ దగ్గర భగవంతుడి పాదాల దగ్గర మన ఉంటుంది. అంటే అది మన దృష్టి కూడా ఆయన పాదాల దగ్గర ఉండాలి అని చెప్పారు కదా. మీరు చెప్పాకే శంఖమేమో మనల్ని కార్యోన్ముఖులను చేసే ఒక ఘోష అని చెప్పారు. శంఖము, చక్రమేమో మనలో అరిషట్ వర్గాల్ని తగ్గించుకోవాలి అని చెప్పడానికి, మనం అది చూసి మనం అది గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పడము. చక్రము ఇవన్నీ మీరు భాగవతం చెప్పినప్పుడు చెప్పారు. అది అప్పుడు అలా చూస్తుంటే అప్పుడు ఇది అని అర్థం అవుతుంది. రైట్. ఇప్పుడు మీ అదృష్టం ఏంటంటే మీరు ఇప్పుడు భాగవతం రివిజన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఓకే, మీరు చాలా బాగా చెప్పారు. కరెక్ట్, మీరు చెప్పింది అంత 100% కరెక్ట్. జనరల్ గా ఏంటంటే ఇలాగా ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఇంతసేపు ఈ మాట్లాడడం ఎందుకు జరిగింది అంటే, భగవంతుడి లక్షణాల ద్వారా భగవంతుడికి ఒక రూపం ఇచ్చాం. భగవంతుడికి రూపం లేదు అని మన అందరికీ కూడా తెలుసు. ఆ రూపం
కానీ ఆ అరూపంని రూపంలోకి తీసుకురాకపోతే చాలా కష్టం అవుతుంది. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం కూడా అదే కదా. విగ్రహారాధన లేకపోతే ఏమైపోయే వాళ్ళం ఒక్కసారి ఊహించుకోండి. అయితే విగ్రహారాధన లేకపోతే చాలా కష్టమయ్యేది. కానీ విగ్రహారాధన వల్ల ఉన్నటువంటి ఒక ఒక దేవునికే చేయడం. ఈ ద్వారా రావట్లేదు. హలో 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 వినిపిస్తాం సార్. ఇప్పుడు వినిపిస్తుందా? అంటే మరి ఎందుకు వచ్చింది? నా దగ్గర ప్రాబ్లం ఏమీ లేదు, మరి ఏమిదో తెలియదు. చూడండి ఏం జరుగుతుందో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము రకరకాల వీడియోలు షేర్ చేస్తాము, లింకులు షేర్ చేస్తాము, ఎవరెవరో జాయిన్ అవుతారు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు లింకులు అవి షేర్ చేయడాలు గ్రూప్ లో చేయకండి. ఓకే, హ్యాకింగ్ కు గురైనా ఇంకేమైనా అయినా కూడా రికవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఇది ఎందుకంటే వీలైనంత వరకు మన ఏ గ్రూపులలో కూడా చూడండి 60-70 మంది ఉండే 15 మందికి వచ్చేసారు. సో ఎందుకు వెళ్ళిపోయారు? కాల్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు జనాలు? నాకు అర్థం కాదు. లీవ్ అయిపోయి మళ్ళీ వస్తున్నారమ్మండి. ఇందాక వినిపించలేదండి ఎవరికైనా అసలు. లీవ్ అయిపోయి మళ్ళీ వస్తున్నట్టున్నారండి. ఇందాక అసలు మీ వాయిస్ అసలు వినిపించలేదండి, అసలు రాలేదు. అవును, అప్పుడు లీవ్ అందరూ ఒక్కసారి లీవ్ అయిపోతే రిస్క్ కదా. సో సో అందుకోసమే దయచేసి మన లింకులు అవి కూడా ఎవరికి ఫార్వర్డ్స్ అవి చేయకండి. మన బయట నుంచి వచ్చిన లింకులు అవి ఎప్పుడు కూడా మన గ్రూప్లలో ఫార్వర్డ్ చేయకండి. దానివల్ల కూడా మనకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పటికైతే వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. సరే. సో భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా, ఓకే, భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా భగవంతుడిని గుర్తించడం అనేటటువంటిది ఒక పద్ధతి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము?
ఆయన లక్షణాల ద్వారా ఒక రూపాన్ని ఇచ్చుకోవడం అంటూ జరుగుతుంది. ఒక రూపాన్ని అంటూ ఇచ్చుకోవడం జరిగిన తర్వాత ఎవరైనా కొద్దిగా అందరినీ జాయిన్ అవ్వమని మళ్ళీ మెసేజ్ పెడతారండి అన్ని గ్రూపుల్లో ఎవరైనా ఒకసారి. సో కాబట్టి ఏమవుతుందంటే భగవంతుడిని ఆయన రూపం ద్వారా గుర్తించాలి కానీ రూపం చూసినప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఆ రూపానికి భగవంతుడిని లిమిట్ చేస్తున్నాం, ఆ రూపానికి ఆయనని పరిచ్ఛిన్నం చేస్తున్నాం. పరిచ్ఛిన్నం చేసేంటి ఇదే భగవంతుడు అని చెప్పేసి అంటాం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ఈ ఆలయంలో ఉంటాడు, ఈ ప్రదేశంలో ఉంటాడు అని చెప్పేస్తున్నాం. కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. భగవంతుడు లేనటువంటి ప్రదేశము ఏది లేదు అన్నటువంటి సత్యాన్ని గుర్తించాలి. అసలు మనం నేర్చుకునేదంతా కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే మన ముఖ్య ఉద్దేశము. కాబట్టి దాని గురించే ఈ సహస్రనామాలు ఇవన్నీ కూడా నేర్చుకునేది ఏంటంటే భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా తెలుసుకోవడం కోసం అని చెప్పి. కాబట్టి మనం ఏం చేద్దాము, గత వారము తెలుసుకున్నటువంటి కొన్ని పేర్లని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఓం సుప్రసాదాయ నమః, ఓం ప్రసన్నాత్మనే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వభుజే నమః, ఓం విభవే నమః, ఓం సత్కర్త్రే నమః, ఓం సత్కృతాయ నమః, ఓం సాధవే నమః, ఓం జహ్నవే నమః, ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః. ఈ వారము అసంఖ్యేయాయ నమః, ఓం అప్రమేయాత్మనే నమః, ఓం విశిష్టాయ నమః, ఓం శిష్టకృతే నమః, ఓం శుచయే నమః, ఓం సిద్ధార్థాయ నమః, ఓం సిద్ధసంకల్పాయ నమః, ఓం సిద్ధిదాయ నమః, ఓం సిద్ధి సాధనాయ నమః. వీటి అర్థాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ సార్ చాలా మందికి కనెక్ట్ అవ్వట్లేదండి సార్, అది మనకి డిక్రీజ్ కూడా అయిపోతున్నారు. అవును అవును కరెక్టే. ఎందుకంటే సార్ మళ్ళీ కనెక్ట్ అయ్యాను అయినా కూడా కొన్నిసార్లు రావట్లేదండి. ఇప్పుడు నేను 3 సార్లు లీవ్ అయ్యి 3 సార్లు జాయిన్ అయ్యాను, కూడా అవటం లేదు సార్. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లోనే ప్రాబ్లం ఉన్నట్టు సార్. ఇప్పుడు సార్ వాయిస్ స్టక్ అయిపోయింది, రావట్లేదు, వినపడట్లా. సార్ మీరు కూడా స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడైనా వినిపిస్తుందా లేకపోతే? వాయిస్ వినపడుతుంది, ఇప్పుడు వినపడుతుంది సార్. అదే సగానికి పైగా జనాలు మరి ఇది అందుకోసమే నేను మాటికి చెప్పేది ఏంటంటే బయట లింకులు ఏవి కూడా ఫార్వర్డ్ చేయొద్దు. నేను చూస్తున్నాను చాలా మంది ఫార్వర్డ్ చేయడము. మొన్న కూడా కొత్త వాళ్ళు ఎవరో జాయిన్ అయ్యారు, అందులో కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది ఎవరెవరో కూడా ఉన్నది. ఇదంతా కూడా ఏదో మీకు యూట్యూబ్ లో నచ్చింది దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. అది మనకేమైతుందంటే తెలియకుండానే మన కంప్యూటర్ లోపల ట్రోజన్ హార్స్ అంటారు, వాటిని ఇన్స్టాల్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరిలో ఒకరిలో ప్రాబ్లం ఉన్నా ఆ కాల్ మొత్తం నాశనం అవుతుంది. సో ఇది ఒకసారి అందరూ గుర్తించండి. సో లేకపోతే ఏమవుతుందంటే మనకి ఈ ఇబ్బంది కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ కొంతైనా? వినిపిస్తున్నది, మీరు కనపడుతున్నారు, రెండు బాగున్నాయి. అదే ఆడియో వీడియో రెండు బాగుంది. అంటే చాలా మంది ఇంకా నాట్ కనెక్టింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న ఇదే ప్రాబ్లం మనకు దీంట్లో కూడా జరిగింది, ఇది మన నారాయణీయంలో కూడా జరిగింది. సో నేను అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీకు వీలైతే మీ చేతులతో టైప్ చేసి
గ్రూప్లలో మెసేజ్లు పెట్టండి. అంతేగాని ఎక్కడో మీకు నచ్చిన మెయిల్ మెసేజ్ తీసుకుని గ్రూప్లలో ఫార్వర్డ్ చేయకండి. పర్సనల్ గా ఫార్వర్డ్ చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త అనేటటువంటిది చూడండి. ఓకేనా? లేకపోతే ఏమవుతుందంటే మొత్తం అందరికీ ఇబ్బంది అవుతుంది. నిన్న నేను ఇదే ప్రాబ్లం నారాయణీయం లోపల కూడా జనాలందరూ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడం మనము చూసామన్నమాట. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు నచ్చుతాయి చాలా వాట్సాప్ మెసేజ్లు నచ్చుతాయి, చాలా యూట్యూబ్ లింకులు నచ్చుతాయి. ఎవరు యూట్యూబ్ లింకులు ఇప్పటి నుంచి గ్రూప్ లో షేర్ చేసినా వాళ్ళు ఎంత సీనియర్లు అన్నా కానివ్వండి, ఎంత ఎలాంటి వాళ్ళన్నా కానివ్వండి, వాళ్ళని గ్రూప్ లోంచి తీసేస్తామండి. ప్లీజ్ ఇది అందరూ గుర్తుంచుకోండి, ఏమనుకోవద్దు. మీ గ్రూప్లలో కూడా మీరు అందరికీ చెప్పండి, యూట్యూబ్ లింకులు కానీ పేస్ట్లు కానీ దయచేసి గ్రూప్లలో చేయకూడదు. ఇది ఖచ్చితం. ఎందుకంటే ఇవాళ చూసారు కదా, మనకు సుమారుగా 10 నిమిషాల అమూల్యమైనటువంటి సమయము వృధా అయింది కదా. మనకు బయట నచ్చుతాయి, చాలా మెసేజ్లు నచ్చేటటువంటి అవకాశం ఉంది, కానీ మనం అది దానికి చేయడానికి వీల్లేదు. చూడండి, ఇప్పటికి కూడా జనాలకు ప్రాబ్లం అవుతున్నట్టే ఉంది. సో ఇప్పటివరకు రాలేదు, ఇప్పుడే వచ్చింది సార్. అదే కనెక్ట్ అయింది, రీస్టార్ట్ చేస్తే కనెక్ట్ అయ్యింది ఇప్పుడు. అదే సో నేను అంటున్నాను, ఎవరి కంప్యూటర్స్ లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. ఎందుకంటే ఎంతమంది ప్రపంచంలో మంచి జరుగుతుంటే ఆపాలని ప్రయత్నం చేస్తారు మీకు తెలుసు. కాబట్టి కొద్దిగా ఆలోచన కలిగి ఉండి చేస్తే బెటర్ ఇది. ఎందుకంటే అద్భుతమైన విషయాలు నేర్చుకుంటున్నాము, గ్రూప్ ని నాశనం చేసుకోలేము, అది గుర్తుంచుకోండి. ఒకసారి ఆల్రెడీ మనకు అయింది చాలా ఏళ్ల కింద. సో మళ్ళీ అటువంటి వాళ్ళు ఉంటే కష్టం అవుతుంది మనకు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి బయట పోస్టులు కానీ బయట నుంచి వచ్చినటువంటి విషయాలు కానీ మన గ్రూపులలో షేర్ చెయ్యవద్దు. మళ్ళీ చెప్తున్నాను, బయట నుంచి వచ్చినటువంటి ఏ పోస్టులు కూడా మన గ్రూప్ లో పోస్ట్ చేయవద్దు. ఇప్పటికి చూస్తే 3 సార్లు 4 సార్లు జనాలు పెరుగుతూ డిస్కనెక్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ చాలా మంది అయిపోతున్నారు. ఇవాళ చాలా ఘోరంగా అయింది. ఇదే నిన్న శ్రీమన్నారాయణీయం గ్రూప్ లో కూడా అయింది. ఇలాగ ఒక్కొక్క గ్రూప్ లో మనం వైరస్ ఎక్కించుకుంటూ వెళ్ళలేము. కాబట్టి అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పొరపాటున కూడా ఇబ్బంది అయిపోయింది. 19 రూపీస్ వేసాను సార్. ఇప్పుడు ఎన్నిసార్లు చేశానండి, నాది నెట్ కనెక్షన్ పోతున్నది ఎందువల్ల. కాబట్టి అందరూ ఏం చేయాలంటే, అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బయట పోస్టులు ఏవి పెట్టకండి. మీకు చాదనైతే టైప్ కొట్టి పెట్టండి, లేదా మీ సొంతగా ఫోటోలు స్కాన్ చేసి పెట్టండి. యూట్యూబ్ లింకులు కానీ వేరే లింకులు కానీ అవి కానీ పెట్టవద్దు. మన గ్రూప్ లో చాదనైతే చెయ్యండి, లేకపోతే వదిలేయండి. కానీ బయట లింకులు పెట్టవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఒక సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గా చెప్తున్నాను, ఎవరు కూడా బయట లింకులు పెట్టవద్దు. ఇవన్నీ కూడా అటువంటి వాటి ప్రభావమే అని గుర్తుంచుకోండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇక ఈ రోజు మనం భగవంతుడి యొక్క వివరణలోకి వద్దాం. భగవంతుడికి మనము మరికొన్ని నామాల గురించి తెలుసుకున్నాం. అయితే ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టం. ఒక్కొక్కసారి మనం చూసినట్లయితే ఈ నామాలు రిపీట్ అవుతూ ఉన్నట్టుగా కూడా అనిపిస్తాయి. ఆ రిపీట్ అవుతూ ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తాయి అంటే, అవి రిపీట్ అయినందుకు కాదు, యాక్చువల్ గా ఏంటంటే దానికి ఇంకొక అర్థం జోడిస్తున్నారు అనేటటువంటి అర్థం అన్నమాట. సో గత వారం మళ్ళొకసారి క్లుప్తంగా కనుక మనము తెలుసుకున్నట్లయితే, ఇవి ఇందాక కట్ అయింది కాబట్టి మళ్ళొకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. భగవంతుడు సుప్రసాదుడు అంటే ఏంటి? శుభప్రదమైనటువంటి అనుగ్రహం ఇచ్చేటటువంటి వాడు. అంటే ఏం చేస్తాడు భగవంతుడు? దుర్మార్గులైనటువంటి వ్యక్తులకు కూడా సరైనటువంటి అవకాశం ఇచ్చి మళ్ళీ వాళ్ళు సరైనటువంటి దారిలో వచ్చేలాగా చేసేటటువంటి వాడు సుప్రసాదుడు భగవంతుడు. ఇక భగవంతుడు ప్రసన్న ఆత్ముడు అంటే ఏంటంటే, ఒక ఆత్మ ప్రసన్నంగా ఉంది అంటే కారణం ఏంటంటే, సత్వగుణము రజస్సు తమస్సు ఆయన పైన ఎటువంటి ప్రభావితము చేయట్లేదు. మన లోపల కూడా సాత్విక రాజసిక తామసిక గుణాలు అనబడేటటువంటి త్రిగుణాలు ఎప్పుడైతే మనను పరిమితం చేయవో అప్పుడు ఏమైతుందంటే మనం కూడా ప్రసన్న ఆత్మలం అయిపోతాము. అంటే కలుషిత భావం ఉండదు. సంతృప్తితో ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటివన్నీ ఉండవు. సాత్విక రాజసిక తామసిక గుణాలు ఏమైతాయి? ఇవి 3 కూడా మనను బంధిస్తాయి. మనము 14వ అధ్యాయం లోపల తెలుసుకున్నాం. సాత్విక గుణం ఏమవుతుంది? అందరూ మనల్ని గుర్తిస్తారు, మనల్ని మెచ్చుకుంటారు, మనని సుఖం ఇస్తారు మనకు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ సుఖం వల్ల మనకు మోక్షం వైపుకి వెళ్ళాలనిపించదు. ఇది బానే ఉంది, అందరూ గౌరవిస్తే బాగుండు అనేటటువంటిది అనిపిస్తూ ఉంటుంది. రెండవది రాజసికం అనేటటువంటిది ఏంటంటే, మనకు కామము క్రోధము ఇవన్నీ కూడా మన లోపల పెంచడం ద్వారా ఏమైతుందంటే మనము సుఖానికి దూరం అయిపోతూ ఉంటాము. ఇక తమస్సు అయితే సరే ఇక తమస్సు అయితే పూర్తి అంధకారము. వాళ్ళకు భగవంతుడు అంటే ఏ విధమైనటువంటి విలువ ఉండదు. ఈ 3 లక్షణాలు లేకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ప్రసన్న ఆత్మలు. అంటే
మంచి ఆత్మ, ప్రసన్నమైనటువంటి ఆత్మ కలిగేవాడు. అంటే భగవంతుడికి ఈ 3 లక్షణాలు ఉండవు. ఎందుకంటే భగవంతుడు త్రిగుణాతీతుడు, త్రిగుణాలకు అతీతుడు. కాబట్టి అటువంటి ప్రశాంతమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఒక దయాళువు. అన్ని కోరికలు తీర్పు. భగవంతుడికి ఏం కోరికలు ఉంటాయి? కాబట్టి ఇది మనము లక్షణం లాగా గుర్తించాలి. ఒక వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాము? అతను ఎలా ఉన్నాడు అంటే ఇలా ఉన్నాడు అని చెప్పి చెప్తాం. ఆ వర్ణన మనము సహస్రనామాలలో చేసుకుంటాం. దేవుడు అంటే ఇలా రూపంలో ఉంటాడు అంటే అయిపోయింది కదా. గొడవ ఎందుకు? ఇన్ని సహస్రనామాలు ఎందుకు వచ్చాయి? లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, రకరకాల సహస్రనామాలు ఎందుకు వచ్చాయి అంటే భగవంతుడిని ఎంత వర్ణించినా కూడా సరిపోదు. వేలాది 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 పేర్లు ఉన్నటువంటి వాడు. అందుకే భగవంతుడిని ఏమంటారు? విభూహు అంటారు. విభూహు అంటే ఏంటంటే విభూతి, విశిష్టంగా కనిపించేటటువంటి వాడు భగవంతుడు. ఎన్నో రూపాల లోపల, వివిధ రూపాలలో కనిపిస్తాడు, రకరకాల అవతారాలలో కనిపిస్తాడు, రకరకాల మనుషులలో, పక్షులలో, జంతువులలో, జలచరాలలో అన్నింటిలో కూడా ఆయన కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన విభూహు అంటే అన్ని రూపంలో ఆయన కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. అటువంటి విభువు. మరి ఆయన ఏం చేస్తాడు అంటే సత్కర్త, అంటే అందరినీ సత్కరిస్తాడు. సత్కరించడం అంటే ఏంటి అంటే ఎవరైతే సరైనటువంటి పనులు చేస్తాడో వారికి సరైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఆయన భగవంతుడు. సరైనటువంటి అంటే మంచికి మంచి, చెడుకు చెడు. కాబట్టి సత్కర్త అంటే భగవంతుడు చేసే పనులు అన్ని మంచివి అని అనేకంటే కూడా భగవంతుడు మంచి పనులకు మంచి ఫలితాలను ఇస్తాడు అనుకుంటే సత్కర్త. సత్ అంటే మంచి, కర్త అంటే చేసేటటువంటి వాడు, మంచి పనులు చేసేటటువంటి వాడు అనుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే సత్కృత. సత్కృత అంటే ఏంటి? చేయబడ్డాడు అంటే ఏంటి? మంచి తనకు చేయబడ్డాడు అంటే ఏంటంటే వేరే వాళ్ళు ఆయనను పూజిస్తున్నారు, మనం భగవంతుడిని పూజిస్తాం. అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా భగవంతుడిని పూజిస్తారు. ప్రకృతి శక్తులన్నింటినీ కూడా మనము గుర్తించి పూజిస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే సత్కృత అంటారు. అంటే పూజింపబడే వాళ్ళ చేత కూడా పూజింపబడతాడు భగవంతుడు అని చెప్పి. ఈ తర్వాత వచ్చేది ఏంటంటే సాధువు అంటే న్యాయమైన ప్రవృత్తి ఉన్నవాడు అనేది ఒకటి, అన్ని సాధించగలిగేవాడు అని ఒకటి, జీవితం లోపల గొప్ప పరమార్థాలను సాధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా ఒక అర్థం తీసుకున్నాం మనం గత వారం. ఇక తర్వాత జహ్నుహు అంటే మనకి ఏంటంటే మనను ఎక్కడికో ఒక చోటికి చేర్చేవాడు, లీనం చేసుకునేవాడు, కలుపుకునేవాడు, మనను ఎక్కడికో ఒక చోటికి చేర్చేవాడు, సంహరించేవాడు. ఇలా అంటే ప్రకృతి ఎప్పుడైతే లయం అయిపోతుందో ఆ లయమైనప్పుడు తన లోపల కలుపుకుంటాడు. లేదా ఎవరికైతే పుణ్యము అవన్నీ దాటి ఎవరైతే మోక్షానికి సిద్ధమవుతారో వాళ్ళని పరమపదానికి తీసుకెళ్లేవాడు. జహ్నుహు అంటే పరమపదానికి తీసుకెళ్లేవాడు అనేది ఒక మీనింగ్ అయితే, ప్రళయం సమయం లోపల తనే ఆశ్రయంగా ఉండి వాళ్ళని తన లోపల కలుపుకునేవాడు అనేటటువంటిది ఒక మీనింగ్. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఉందండి, క్లియర్ గా ఉంది. అదే ఎందుకంటే చూస్తున్నాను ఇంకా కూడా జనాలు జాయిన్ అవ్వడము వెళ్ళిపోవడం, జాయిన్ అవ్వడం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదో ప్రాబ్లం ఇంకా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సారీ, సత్యప్రభ గారు చెప్పండి అమ్మా. టెలిగ్రామ్ లోనే ఉన్నట్టుంది సార్, వేరే వాట్సాప్ నెట్ కనెక్ట్ అవుతుంది. వాట్సాప్ కాల్ చేస్తూ కనెక్ట్ అయింది ఇప్పుడు. అంటే ప్రాబ్లం నేను ఏమంటున్నానంటే టెలిగ్రామ్లలో మనం ఏం చేస్తున్నామంటే బయట నుంచి వచ్చినటువంటి మెసేజ్లు, తర్వాత బయట నుంచి వచ్చినటువంటి లింకులు అవన్నీ పెట్టకూడదని నేను 1,00,000 సార్లు చెప్పినా కూడా జనాలందరూ కూడా పెడుతున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే ఎక్కడో ఒకసారి మన గ్రూపుల్లోనే వైరస్ వచ్చి మన గ్రూపులకే ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే రోజంతా బాగుండి టెలిగ్రాము ఒక కొద్దిసేపట్లో మన ప్రవచనాల సమయం లోపల నిన్న చూసినట్లయితే నారాయణీయంకి దెబ్బ అయింది, ఇవాళ మనకు ఉత్తరాత్మ ఇవాళ అయింది. అందరికీ పోయిందండి, అందరికీ పోయిందండి, నాకే పోయింది అనుకుంటున్నాను. కాదు, అదే అంటే అది గ్రూప్ లో వచ్చిన ప్రాబ్లం, అందరికీ వచ్చింది. అది ఇప్పుడు నారాయణ అంటే చాలా రకాల అర్థాలు ఉన్నాయి. నరము అంటే ఆత్మ అని చెప్పేసి ఒక మీనింగ్. ఆత్మలోంచే మనకు తెలిసినటువంటి 24 తత్వాలు కూడా వచ్చాయి. 24 తత్వాలు అంటే ఏంటి? ఆత్మలోంచి మనకు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం లాంటివి, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, ఇవన్నీ ఏవైతే వచ్చాయో ఇవన్నీ ఆత్మలోంచే వచ్చాయి. నరము అంటే ఆత్మ, అందులోంచే అన్ని వచ్చాయి అనేది ఒక మీనింగ్. నారము అంటే నీరు అని కూడా ఒక అర్థం ఉంది. ఆ నీరులోంచే భగవంతుడు సృష్టి జరిగింది. ఇప్పుడు మనం ఎవరిని అడిగినా కూడా హిందూ ధర్మం ప్రకారమైనా సరే, పాశ్చాత్య ధర్మం ప్రకారమైనా సరే, ఈ ప్రపంచం అంతా కూడా నీటిలోంచే వచ్చింది అని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దానికి కారణం ఏంటంటే భగవంతుడి యొక్క స్థానము నీరు. భగవంతుడు నీటిలోంచే బయటకు వచ్చాడు. మనం దేవి భాగవతంలో కూడా తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము?
భగవంతుడు నీళ్ళల్లోనే, మొత్తం ప్రపంచమంతా నీళ్ళల్లోనే ఉంది. ఆ సమయంలోనే విష్ణుమూర్తి మధు కైటబులని సంహరించాడు అని చెప్పి. అప్పుడు వాళ్ళు ఏమనంటారు, సరే నీళ్లు లేని చోట రాలేదు 5 నిమిషాలు. హలో, సేపు వరకు రాలేదు. సత్యప్రభ గారు ఏమంటున్నారమ్మా? సత్యప్రభ గారు వినిపిస్తుందండి? నా గొంతు అందరికీ వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందండి. సరే. అప్పుడు ఏమైంది? అయితే అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ నీటి లోపల నుంచి ప్రపంచమంతా కూడా వచ్చినటువంటి నీటిలోంచే వచ్చింది. సత్యప్రభ గారు మీరు మధ్యలో కూడా మాట్లాడుతున్నారు, ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అమ్మా ఇప్పుడు? ఓకే, ఆవిడ గొంతు వినిపించట్లేదు. సరేనమ్మా, సరేనమ్మా, ఇందాక వచ్చింది మీ మాట వచ్చింది. సరే, ఓకే. సో కాబట్టి ఏంటంటే ఈ నారములలోంచి వచ్చినటువంటి వాడు, అంటే నీళ్ళలోంచి వచ్చినటువంటి వాడు, ఈ ప్రపంచం అంతా కూడా నీళ్ళలోంచే వచ్చింది అని చెప్పేసి చెప్పడం వల్ల నారాయణ అన్నాము. ఇక చివరగా నరహ, భగవంతుడిని నరుడు అని కూడా అన్నాము. నరుడు అంటే ఏంటి? నయతి అంటే తీసుకెళ్లేటటువంటి వాడు, దాటించేటటువంటి వాడు, మనని ఈ సంసారంలోంచి దాటించేటటువంటి వాడు. సో కాబట్టి నరుడు అంటే మనం ఏదైతే మనం మామూలుగా మన విషయంలో మనం నరుడము అని అనుకుంటున్నామో, నరుడు అంటే నడిపించేవాడు, తీసుకెళ్లేవాడు, దాటించేవాడు, చేయి పట్టుకొని దాటించేవాడు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క రూపమే. అందుకే నరనారాయణులు అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపాలు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఈ విధంగా ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నాం. ఏమిటంటే సుప్రసాద, భగవంతుడు మనకెప్పుడు మంచి చేస్తాడు అనే దగ్గర నుంచి భగవంతుడి యొక్క స్వరూపులమే మనం అందరము అన్నటువంటి విషయం దాకా గత వారం తెలుసుకున్నది ఇప్పుడు మనం రివిజన్ చేసుకున్నాం. ఇక ఈ వారంలో మొదటిది అసంఖ్యేయ. ఎవరికైనా ఈ శ్లోకం వస్తే చదవండి ఒకసారి. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట సృష్ట కృచి, అది ఒకసారి చదవండి ఎవరైనా. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట సృష్ట కృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. ఇప్పుడు ఈ అసంఖ్యేయ, సంఖ్య అసంఖ్య అంటే లెక్కలేనన్ని నామములు ఉన్నటువంటి వాడు. కానీ మనం ఏం చేసాం, 1000కి పరిమితం చేసాం. అయితే 1000కి మనం ఇంకొక నిర్వచనం ఇచ్చుకున్నాం చాలా రోజుల కింద. ఏమని? 1000 అంటే అనంతము అని చెప్పేసి లెక్క తెప్పుకున్నాం. మన టోటల్ క్యాలిక్యులేషన్ కోసం 1000 అన్నాం, కానీ 1000 అంటే అనంతము, అంటే ఎన్నో రూపాలలో వ్యక్తీకరింపబడేవాడు. అంటే వ్యక్తీకరింపబడడం అంటే కనిపించేవాడు. ఉదాహరణకి నా రూపంలో కనిపిస్తున్నాడు, నేను విష్ణుమూర్తిని. మీ రూపంలో కనిపిస్తున్నాడు, ఆయన విష్ణుమూర్తి. ఒక చైర్ ఉంది, చైర్ రూపంలో కనిపిస్తున్నది విష్ణుమూర్తి. ఒక మౌస్ రూపము, ఒక మొబైల్ రూపము, ప్రతి రూపము, ఆఖరికి మనం ఇలా జోక్గా అనుకునేటటువంటి రూపాలే కాకుండా జంతువులు, వృక్షాలు, నీళ్లు, ప్రతి చోట కూడా నేనే ఉన్నాను అర్జున అని చెప్పేసి భగవంతుడు మనకు తెలియజేశాడు కదా. కాబట్టి ప్రతి చోట కూడా ఉన్నటువంటి భగవంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం అనేది చెప్పలేము, ఒక నామం అనేటటువంటిది ప్రత్యేకంగా ఇవ్వలేము. అనేక రకములైనటువంటి నామములు, రూపములను కలిగినటువంటి వాడు భగవంతుడు. అసంఖ్యేయ అంటే ఎన్నో విపరీతమైన నెంబర్లు. ఆ నంబర్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పి చెప్పడం కష్టం. భగవంతుడి యొక్క నామములను చెప్పడం కష్టము. ఆయన యొక్క లక్షణంని, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్ ని, ఆయన యొక్క ఒక స్వభావంని తీసుకొని ఇది భగవంతుడు అన్నాం. ఉదాహరణకి అసంఖ్యేయ అని ఎవరైనా పేరు పెట్టుకున్నారు అనుకోండి, తప్పులేదు, అది భగవంతుడి పేరే. ఎందుకంటే అసంఖ్యేయ అంటే ఏంటి? ఎన్నో పేర్లు ఉన్నటువంటి వాడు అని చెప్పి మీనింగ్ అనమాట. పేరు పెట్టుకోవచ్చు, అది విష్ణు సహస్రనామం నుంచి పెట్టుకోవచ్చు, ఏమీ తప్పులేదు. నెక్స్ట్ అప్రమేయ ఆత్మ. అప్రమేయము, ప్రమాణము, ప్రమేయము. ఓకే, ప్రమాణము, ప్రమేయము. ప్రమాణము అంటే స్టాండర్డ్, ప్రమేయము అంటే ఆ స్టాండర్డ్ ద్వారా మనము దేన్నైతే తెలుసుకుంటామో. ఇప్పుడు భగవంతుని దేని ద్వారా తెలుసుకోవాలి? ఆయన ఏం చేస్తాం? ఒక సెంటీమీటర్లో ఏదైనా స్కేల్ తీసుకుని కొలవగలుగుతామా? ఎలా ఆయన యొక్క ఆత్మను ఎలా కొలుస్తాం? ఆయనని ఏ మెజర్మెంట్ కి లిమిట్ చేస్తాము? ఉదాహరణకి మొన్న మనం ఏమనుకున్నాము, భగవంతుడు తిరుపతిలో ఉన్నాడు అంటే నేను అప్పుడు శ్రీశైలంకి వెళ్ళాను అనుకోండి, భగవంతుడు తిరుపతి నుంచి పరిగెత్తుకుంటూ శ్రీశైలంకి రావాల్సి వస్తుంది. నేను అదే టైంకి నేను ఏ అరుణాచలమో వెళ్ళాను అనుకోండి, భగవంతుడు అలా అంటే భగవంతుడు అప్పుడు ఎక్కడున్నాడు? శ్రీశైలంలో. అయ్యో రామ, ఇది ఎక్కడ గోళ, వీడు మాటికి అన్ని ప్లేసులు తిరుగుతున్నాడు అని మన వెనకాల ఆయన రావాల్సి వస్తుంది. కానీ అలా జరగదు. ఎందుకంటే భగవంతుడు సర్వ అంతర్యామి, అన్ని చోట్ల కూడా ఉన్నాడు, సర్వ వ్యాపకుడు, అన్ని చోట్ల కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మేజర్ చేయడం తప్పు.
కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఇది అంటుంటే మనందరికీ తప్పు చేస్తున్నాము అనే భావన కనిపించలేదా? బ్రేక్ అయిపోతున్నదండి. హలో, మిగతా వాళ్ళకు కూడా అలాగే ఉందండి? లేదు గురువు గారు, కొంతమందికి అలా ఉంది. సో అప్రమేయం అంటే ఆయనని ఏ రకమైనటువంటి మెజర్మెంట్స్ ద్వారా మనం ఆయనని మేజర్ చేయలేము. అంటే ఇలా ఉంటాడు అని చెప్పేసి చెప్పలేము, ఇంత హైట్ ఉంటాడు, ఇంత వెయిట్ ఉంటాడు. మొన్న మనం తెలుసుకున్నట్టుగా మన మన దశశ్లోకి అనేటటువంటి నిర్వాణ దశకంలో తెలుసుకున్నట్టుగా భగవంతుడిని గాని ఆత్మను గాని ఒక చిన్న రూపానికి ఎత్తు, పొడుగు, తెల్లగా, నల్లగా, పొడుగ్గా, పొట్టిగా, ఎల్లో, రెడ్ ఇలా మనము ఒక పద్ధతి లోపల భగవంతుణ్ణి లిమిట్ చేయలేము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఏ రకమైనటువంటి ప్రమాణములకు అందని రూపం, ప్రమాణాలకు అందని రూపం అంటే ఏంటి? ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీనివాస్ ఎలా ఉంటాడు? 5 అడుగుల 7 అంగుళాలు ఉంటాడు. ఇది నేను ప్రమాణంకు అందినట్ట కాదా? ఎవరైనా చెప్పండి, నేను ఒకరే చెప్పండి, ప్రమాణంకు అందినట్లా కాదా? శ్రీనివాసు కర్రెగా ఉంటాడు, ప్రమాణంకు అందినట్ట కాదా? అందినట్టేనండి. శ్రీనివాసు తెల్లగడ్డం వేసుకుని ఉన్నటువంటి నల్ల వ్యక్తి అందినట్ట కాదా? ప్రమాణంకు అందినట్టేనండి. అంటే ప్రమాణంకు మనం ఎప్పుడైనా వర్ణించాలంటే ఏదో ఒక ప్రమాణం తీసుకుంటాం. ఆ ప్రమాణములు ఏంటి? రంగు, రూపము, ఎత్తు, పొడుగు, లావు, తర్వాత చెయ్యి వంకర, కాలు వంకర, ఇవన్నింటినీ చూసి మనం ఏంటంటే ఒక వ్యక్తిని కొన్ని ప్రమాణాలు, కొన్ని స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా పెడతాం. కానీ భగవంతుని అలా పెట్టలేము అన్న సంగతిని గుర్తుంచుకోవాలి. బ్రహ్మమునికి ఇవేవి ఉండవు గురువు గారు. ఉండవు. కరెక్ట్. కాబట్టి ఏంటి, భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు ఏదైతే మనం విష్ణు సహస్రనామములుగా తెలుసుకుంటున్నామో ఇదే పరబ్రహ్మ. కృష్ణకాంత్ గారు చెప్పినట్టుగా ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపమే. భగవంతుడికి ఇవన్నీ మనకు కొలతలు ఉండవు. భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము? విగ్రహానికి కొలతలు గాని భగవంతుడికి కొలతలు కాదు. ఎక్కడ కూడా వీ కెనాట్ లిమిట్ గాడ్. భగవంతుడిని పరిచ్ఛిన్నము చేయలేము, లిమిట్ చేయలేము. భగవంతుడిని కొన్నిటికి మాత్రమే పరిమితము చేయడం అనేటటువంటిది తప్పు. ఇక తర్వాత నామము విశిష్ట. విశిష్ట అంటే ఏంటి? విశిష్ట అంటే శిష్ట అంటే ఏంటంటే శాసనము. ఓకే, శాసనము అంటే ఏంటి? ఒక రూల్, ఒక లా, ఒక పద్ధతిలో ఉండేటటువంటిది. విశిష్టగా అంటే చాలా గొప్పగా, ఒక పద్ధతిగా ఉండేటటువంటి విషయము. అంటే చాలా గొప్పగా, సర్వశ్రేష్టంగా ఉండేటటువంటిది. అంటే శాసనాలు ఇచ్చేటటువంటిది ఎవరు? ఆయననే. ఈ శాసనములన్నింటినీ కూడా దాటి ఉన్నది ఆయన. ఉదాహరణకి ఎవరైతే శాసనాలు ఇస్తారో వాళ్ళు వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటారు. భగవంతుడు ప్రకృతి అంతటికీ కూడా ఒక నియమం ఇచ్చాడు. ఇలా ఉండాలి మీరు, పక్షులు ఇలా ఉండాలి, మనుషులు ఇలా ఉండాలి, జలచరాలు ఇలా ఉండాలి, భూచరాలు ఇలా ఉండాలి. ఏవైతే నియమాలు ఇచ్చాడో ఈ నియమాలు చూస్తే ఆశ్చర్యం అనిపించదా మనకు? మీరు చూసినట్లయితే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం ఎవరిచ్చారు? ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరు చేశారు? ప్రకృతి లోపల ఇన్ని గొప్ప రంగులు, ఇన్ని గొప్ప వృక్షాలు, ఇన్ని రకరకాల ఆకులు, ఇవి చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే భరతముని ఆయన ఆశ్చర్యపోయాడు మొదటి లోపల. అసలు ఏమిటి ఇదంతా కూడా, ఎలా ఉందేంటి, ప్రపంచం అంతా ఇలా ఉందేంటి అని చెప్పేసి ఒకరోజు ఆయన వర్షం పడుతుంటే బయటికి వెళ్ళి చూశారనమాట భరతముని. ఆయన కొంతమంది శిష్యులలో స్వాతి ముని అని ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా అలా బయటికి వెళ్ళి చూశాడు. చూస్తే ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క వర్షపు చినుకు పడుతుంటే దాని శబ్దం ఒక్కొక్క రకంగా ఉంది. ఇంత ఆశ్చర్యమా భగవంతుడు సృష్టి! ప్రతి ఆకుకి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది, ప్రతి రూపమునకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ఒక చీమ, ఇది ఒక దోమ అనడానికి లేదు. ప్రతి దాంట్లోపల కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గుర్తిస్తే మనకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. గుర్తించకుండా ఏదో చెవులతోని వింటే అది సరిపోదు. ఒకసారి ఊహించుకోండి మీరు, జస్ట్ ఒక ఆకు మీద ఒక చిన్న చినుకు పడితే ఆయన ఇంత ఆలోచించాడు. మనం ఏం చేస్తాం? తలిపేసేస్తాం. ముందు ఫస్ట్ తలిపేస్తాం, వర్షపు శబ్దాన్ని వినము. ఒక సినిమా లోపల వచ్చిందనమాట, సున్ 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 బర్సాత్ కి ధున్ సున్, సున్ 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 బర్సాత్ కి ధున్ సున్, बिजली लिपट गए हम, बादल गरजे सिमट गए हम, ये है कितना
अच्छा सगुन सुन 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 बरसात की धुन सुन. ఆ శబ్దాన్ని విను. ఆ వస్తున్నటువంటి మెరుపులు, ఆ ఉరుములు, వీటన్నింటికి కూడా ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ చూడు. ఒకరోజు నేను మా మిత్రుడితో వెళ్ళి చదువుకోవడానికి ఒక పార్క్ లోపల కూర్చున్నా. నేను చదువుకుంటున్నాను, మా మిత్రుడేమో చదువుకోవడం లేదు. ఏంటా అని చెప్పి చూస్తే అతను చెట్లను రకరకాలుగా చూస్తున్నాడు. ఏం చూస్తున్నావు రా అని అడిగాను. అడిగితే ఒక్కొక్క ఆకు ఎన్ని రకాల, ఒకే గ్రీన్ కలర్ లో ఎన్ని రకాల తేడాలు ఉన్నాయి చూడు అని. నేను షాక్ అయిపోయా. నేను కూడా చదువు ఆపేసి రకరకాల రంగులని నేను గుర్తించగలిగాను. ఇదంతా ఏంటంటే స్పందించే హృదయం ఉండాలి. ఉన్నప్పుడు భగవంతుడి సృష్టి మరింత అందంగా కనిపిస్తుంది. ఒక రెయిన్బోని చూస్తే మనం ఎంత ఆనందం అనిపిస్తుంది. ఒక ప్రకృతి శక్తిని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది. నయాగరా జలపాతం చూసినప్పుడు అందరూ అన్నారు నిన్ను నువ్వు మర్చిపోతావు అని. నేను నవ్వుకున్నాను. నన్ను నేను మర్చిపోవడం అసంభవము. ఇన్ని చేశాను, ఇంకా ఎక్కడ మర్చిపోతాం, మనల్ని మనం ఎలా మర్చిపోతాము అని. అలా దగ్గరికి వెళ్తుంది మా పడవ, అలా దగ్గరికి వెళ్ళాం. ఒక్కసారిగా చూస్తుంటే ఆ నీళ్లు, ఎవరు పుట్టించారు ఈ నీళ్లు? ఇలా చూస్తున్నాను, ఏమీ తెలియడం లేదు నాకు. ఎక్కడున్నానో కూడా తెలియదు. ఆ నీళ్ల శబ్దమే చెవుల లోపల మారుమోగుతుంది. చేతిలో ఉన్న క్యామ్ కార్డర్ కింద పడిపోయింది. మొత్తం తడిసిపోతున్నా. నేను తడిసిపోతున్నాను. నేను తెచ్చుకున్నటువంటి ఇవన్నీ పైన కోటేసుకుంటాము, అయినా కూడా మొత్తం తడిసిపోతున్నాము. ఆ శబ్దం మాత్రం తెలుస్తుంది. నా పడవ ఇలా 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 ఊగుతోంది ఆ నీళ్ళలో. ఇటు చూస్తే నీళ్లు, ఇటు చూస్తే నీళ్లు, ఎటు చూసినా కూడా నీళ్లు తెల్లగా పాల పొంగులా అన్నట్టుగా. తెలియలేనన్ని అక్కడ ఇంద్రధనుస్సులు కనిపిస్తున్నాయి. ఏమిటి, నేను వర్షాకాలంలో ఉన్నానా అన్నటువంటి ఆశ్చర్యం. ఇంకా మరి ఏది తెలియదు. నేను ఉన్నాను అన్న విషయం కూడా నాకు తెలియదు. ఓ భగవంతుడా, నీ సృష్టి అయినటువంటి ఈ నీరు, ఈ కొండలు, ఇవన్నీ గొప్పవి. నా పడవ చాలా చిన్నది వీటన్నిటి ముందు. ఇది ఆలోచన. స్పందించే ఆ హృదయం ఉన్నప్పుడు భగవంతుని తొందరగా తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు న్యూటన్ ఎత్తిన యాపిల్ పడింది కాబట్టి ఆయన గుర్తుపట్టాడు. మన న్యూటన్ ని ఇంట్లోపల ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సమాజంలో పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, వాళ్ళ అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. పాపం పెరగాల్సినటువంటి చోట కూడా తను పెరగలేదు. కానీ మరి యాపిల్ పడగానే అతను ఏం చేశాడు, ఇదంతా కూడా ఏదో శక్తి ఉంది అని చెప్పి గుర్తించాడు. ఆ శక్తికి గురుత్వాకర్షణ శక్తి అని పేరు పెట్టడమే కాకుండా కేవలము భూమి మాత్రమే కాదు, మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ అలా గురుత్వాకర్షణ శక్తి ద్వారా మాత్రమే వెళ్తాయి. ఏది వేసినా కూడా కిందికి వస్తుంది. ఒకవేళ కనుక మీరు ఒక రాయిని తీసి 10 కిలోమీటర్ల స్పీడ్ తో వేశారనుకోండి, సెకండ్ కి గంటకు కాదు, సెకండ్ కి వేశారనుకోండి, అయినా కూడా వెనక్కి వస్తుంది. 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ తో వేశారనుకోండి, అది అటే వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ వెనక్కి రాదు. దీని మీద ఒకసారి కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేశారు. నిజంగా దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. అంటే మన భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటి వెళ్ళగలిగి ఏదైనా వెళ్తుందా అని చెప్పేసి కొంతమంది ప్రయత్నించారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద ఎక్స్ప్లోజివ్ పెట్టారు. ఆ ఎక్స్ప్లోజివ్ పైన ఒక పెద్ద ప్లేట్ పెట్టారు. ప్లేట్ పెట్టి ఆ ఎక్స్ప్లోజివ్ ని వదిలేరు. ఎంత స్పీడ్ గా వెళ్తుందో చూద్దాం. ఎందుకంటే 11.2 పర్ సెకండ్, సెకండ్ కు 11.2 కిలోమీటర్లు అంటే ఎంత స్పీడ్ ఊహించుకోండి. అంత స్పీడ్ ని తెప్పించాలి అంటే ఎక్స్ప్లోజివ్స్ పెడితే తప్ప పాసిబుల్ కాదు. అప్పుడు ఆ ఎక్స్ప్లోజివ్స్ పెట్టి ఆ ప్లేట్ ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయగానే ఆ ప్లేట్ అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఇప్పుడు ఎలా అంటే సెటిలైట్ లాగా తిరుగుతుంది. ఈ రోజు కూడా ఆ ప్లేట్ ఇంకా తిరుగుతుంది. సో ఒకసారి భగవంతుడి సృష్టిని ఇదంతా కూడా మనము సర్వశ్రేష్ఠుడైనటువంటి భగవంతుడి సృష్టి. ప్రకృతికి కొన్ని నియమాలు ఇచ్చాడు. ఆ 11.2 అనేటటువంటిది మనుషులు చెప్పినది కాదు, దేవుడు నిశ్చయించినటువంటిది. ఈ పాయింట్ అర్థమైందండి అందరికి? ఆ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అయినప్పుడు నువ్వు భూమి యొక్క ఆకర్షణ శక్తి నీ పైన పనిచేయదు, నువ్వు ఒక సెటిలైట్ లాగా తిరుగుతావు అని చెప్పి చెప్పడము అది మనుషులు చేసినదా లేక భగవంతుడు చేసినదా? హలో, నిద్రలోకి ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. ప్రకృతి లోపల ఇన్ని అద్భుతమైనటువంటి నియమాలు సృష్టించినటువంటి ఆ భగవంతుని ఏమనాలి మనం? సర్వశ్రేష్ఠుడు. రేపు మరిన్ని విషయాలు మనము అందులో కూడా తెలుసుకుంటాం. ఇది మణిద్వీపంలో తెలుసుకుంటూ ఉంటాం. ఆ శక్తిని మన శరీరంలోకి ఎలా ఆహ్వానించగలుగుతాం? అద్భుతమైనటువంటిది రేపు మనకు 3 గంటలకు ఉంది. సో అందరూ కూడా ఎప్పట్లాగానే 5 నిమిషాల ముందే జాయిన్ అవ్వండి. ఏది ఏమైనప్పటికీ విశిష్ట అంటే సర్వశ్రేష్ఠుడు, అన్నింటినీ అతిశయించినటువంటి వాడు. ఈ లిమిట్స్ అన్ని మనకు, కానీ భగవంతుడు అంత దూరంలో ఉండాలి, ఇంత దూరంలో ఉండాలి, 11.2 కిలోమీటర్స్ అవేమీ లేవు. భగవంతుడు ఈ కాంతి వేగాన్ని కూడా అతిశయించిన వాడు. కాంతి వేగం ఎంత తెలుసా? 186,000 మైళ్ళు పర్ సెకండ్.
ఆఫ్టర్ మనం 11.2 తోని వెళ్తేనే మనం భూమిని దాటిపోతాం, ఎస్కేప్ వెలాసిటీ, మళ్ళీ వెనక్కి రాము. అలాంటిది 1,86,000 మైళ్ళు లేదా 3 × 10⁸ అని నిన్న మనం తెలుసుకున్నాం కదా, అంత స్పీడ్ 3 × 10⁸ km/s. అంత స్పీడ్ కాంతి, ఆ కాంతిని కూడా సృష్టించింది భగవంతుడే, ఆ కాంతి కూడా వచ్చేటటువంటిది భగవంతుడే. సో ప్రకాశ స్వరూపుడు అని ఎందుకంటామంటే కాంతి కంటే మించినటువంటి వేగం ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి అంత గొప్పదైనటువంటి దాన్ని సృష్టించినటువంటిది కేవలం భగవంతుడు మాత్రమే. మనకు చంద్రుడి నుంచి 8 seconds లో మనకు వెలుతురు వస్తుంది, కానీ సూర్యుడి నుంచి రావాలంటే 500 సెకండ్లు పడుతుంది. ఇవాళ మనం చూస్తున్నటువంటి సూర్యుడు 8 నిమిషాల కిందటి సూర్యుడు అన్నమాట. ఇప్పుడు ఈ నిమిషంలో ఉన్న సూర్యుడు మనకు కనిపించడు, ఎందుకంటే సూర్యుడు కాంతి మన దగ్గరికి రావడానికి 8 నిమిషాలు పడుతుంది, 500 సెకండ్లు. 8 నిమిషాల తర్వాత వచ్చే సూర్యుడిని మాత్రమే మనం గుర్తించగలుగుతాము. ఇవన్నీ కూడా ద మోర్ యూ అండర్స్టాండ్ ద మోర్ యూ రియలైజ్ ద ఫ్యాక్ట్. అంటే ఎందుకంటే ఎంత గొప్పది భగవంతుడి యొక్క సృష్టి అనేది, ఇవన్నీ చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు భగవంతుడు? శిష్టకృత్ అంటే శాసనములన్నీ కూడా, శిష్టములు అంటే శాసనములు అని చెప్పేసి తెలుసుకున్నాం విశిష్ట లోపల. ఈ శాసనాలన్నీ చేసేటటువంటి వాడు, చేస్తూ ఈ శాసనాలని పాటించే వాళ్ళని కాపాడతాడు ఆయన. శిష్టకృత్ కృత్ అంటే చేసేటటువంటి వాడు, శిష్టకృత్ శాసనాలన్నీ కూడా చేసేటటువంటి వాడు ఆయన శిష్టకృత్. అదిగాక ఇంకొకటి శిష్ట అంటే మీనింగ్ ఉంది. శిష్ట అంటే ధర్మం వచ్చేవాళ్ళు, మనం అంటాం కదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటాం కదా, అక్కడ శిష్ట అనేటటువంటిది ఇంకో మీనింగ్ ఏంటంటే మంచి వాళ్ళు, ధర్మపరాయణులు, వారికి కూడా కావలసినటువంటి పనులు చేసేటటువంటి వాడు భగవంతుడు. సో శిష్టకృత్ అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే శాసనములు చేసేటటువంటి వాడు అనేటటువంటి ఒక అర్థం తీసుకున్నట్లయితే, కృత్ అనేటటువంటిది ఏదైతే ఉందో శాసనములు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం గాను, ఇంకో శిష్ట ఏంటంటే దుష్టానికి అపోజిట్ శిష్ట అంటే మంచి వాళ్ళని రక్షించేవాడు, మంచి వాళ్లకు కావలసినవన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడు అని 2 రకాల అర్థాలు కూడా శిష్టకృత్ లోపల మనకు వచ్చాయి. ఇక శుచిహి, ఈ శుచిహి అనే దానికి మనము చాలా రకాలు, శుచి అంటే శుభ్రత అన్నది ఒకటి తీసుకున్నట్లయితే, ఏది అంటే హలో రమా గారు, రమాదేవి గారు ఏమన్నా మాట్లాడాలమ్మా? రమాదేవి బి గారు ఏదైనా మాట్లాడాలా? రమాదేవి బి గారు ఏదైనా మాట్లాడాలా? ఆన్ అయింది అనుకోకుండా, సారీ సార్. ఎవరిది వారు కాస్త మ్యూట్ లో పెట్టుకొని చూసుకోండి, మంచిది. తర్వాత శుచిహి అంటే శుభ్రత అనేటటువంటి మీనింగ్ మనం తీసుకునే కంటే కూడా భగవంతుడు నిరంజనుడు అంటే ఏది తగలనటువంటి వాడు. ఇది మనము చాలా సార్లు భగవద్గీతలో అక్కడ కూడా తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? భగవంతుడికి ఏవి అంటవు, ఏది అంటనటువంటి వాడు అంటే మనం ఏమనుకున్నాము, పాపములు పుణ్యాలు అంటేవి మనకు, భగవంతుడికి కాదు. ఎందుకంటే ఈ పాపంలో పుణ్యాలు అంటడానికి కోసం అని చెప్పేసి మనకేం చేశాడు భగవంతుడు? మనని ఈ మాయ కింద పెట్టేశాడు, ప్రకృతి శక్తుల కింద మనని లిమిట్ చేసేశాడు భగవంతుడు. ఎప్పుడైతే మనని ప్రకృతి శక్తుల కింద లిమిట్ చేసేసాడో భగవంతుడు, అప్పుడేమవుతుందంటే మనము మాత్రమే ఈ మాయ లోపల పాపములను పుణ్యములను వీటన్నిటిని అతికించుకుంటాం. భగవంతుడికి ఇవన్నీ ఉండవు. భగవంతుడికి చెయ్యవలసినటువంటి పని గాని సాధించవలసినది కాదు ఏది లేదు, ఎందుకంటే అన్ని సాధించేసినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి ప్రత్యేకంగా ఏవి కూడా అంటవు. అందుకే మనం దీన్ని నిర్మలుడు అనే విషయంలో కూడా అమ్మవారి పేరులోను భగవంతుడి పేరులోను కూడా నిర్మల అంటారు ఆడవాళ్ళని, నిర్మలుడు అని చెప్పేసి మగవాళ్ళు అంటారు. మలము అంటని వాడు, చెడు అంటనిటువంటి వాడు, ఏది అంటనటువంటి వాడు, అంజనము అంటనటువంటి వాడు నిరంజనుడు. అమ్మ నాన్న ఇంకెవరో లేరు అదేదో అంటారు కదా ఏక్ నిరంజన్ అని చెప్పేసి, ఆ ఏక్ నిరంజన్ అనమాట. ఏక్ నిరంజన్ అంటే ఎవరూ లేనటువంటి వాడు, ఎవరు అంటనటువంటి వాడు. అందుకే భగవంతుడు నిరంజనుడు. నిరంజనుడు అయినటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉంటాడో కల్మషరహితుడు, పవిత్రుడు అనే మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక తర్వాత సిద్ధార్థ, దీన్ని 2 ముక్కలు చేద్దాం. సిద్ధ అర్ధ. అర్థము అంటే పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షములు. సిద్ధ అంటే సిద్ధించేసిన వాడు. భగవంతుడికి ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చేసినవే, మనము సాధించాల్సినటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ మనము సాధిస్తే మనం భగవంతుడు అవుతాం. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ధర్మము అర్థము కామము మోక్షము చేయడానికే హిందూ ధర్మం ఉంది అన్న విషయాన్ని నిన్న కూడా మనం హిందూ ధర్మ ప్రవచనంలో తెలుసుకున్నాం. ఎవడైనా నిన్ను హిందువు ఎలా అయ్యావు అంటే, నేను టెంపుల్ పోతాను, అభిషేకం చేస్తా, అప్పుడప్పుడు నేను కుంకుమ పూజలు చేస్తా, అప్పుడప్పుడు నేను వ్రతాలు చేస్తాను, అప్పుడప్పుడు శనగలతోని పూజలు చేస్తాను, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటానంటే సరిపోదు. మనం భగవంతుడి యొక్క
శక్తిని గుర్తించాలి. ధర్మమును, అర్థమును, కామమును, మోక్షమును సాధించడమే మన శక్తి. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 సాధించాలి అంటే మానవ జీవితం అద్భుతమైనటువంటి అవకాశం. ఇంకా వేరే వాటికి అవకాశం లేదు పాపం. మిగతా అన్ని జన్మలకు కూడా ప్రారంధం అనుభవించడం మాత్రమే ఉంటుంది. కానీ మనుషులకు మాత్రమే ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించగలిగేటటువంటి అవకాశం ఉంది. అవి భగవంతుడికి ఆల్రెడీ ఉన్నవి. ఇవన్నీ భగవంతుడు ఆల్రెడీ దాటిపోయి ఉన్నటువంటి వాడు. మరి మనము భగవంతుడుగా మారడం ఎలాగా? ధర్మము, అర్థము, కామము సాధించిన తర్వాత మోక్షంలోకి వెళ్ళిపోయినట్టయితే, అంటే కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు అర్ధకామములు అనుభవించకుండానే చిన్నప్పుడే వాళ్ళకి, అంటే ధర్మము సాధిస్తున్న సమయంలోనే వాళ్ళకి మోక్షం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి సడన్ గా వాళ్ళకు రియలైజేషన్ వస్తుంది, వాళ్ళు మోక్షం సాధిస్తారు. భగవాన్ రమణ మహర్షి గారు, రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు. కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, ధర్మములోంచి డైరెక్ట్ గా వాళ్ళు మోక్షంలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ధర్మము తర్వాత గృహస్థాశ్రమం అనేటటువంటి అర్ధకామములు, తర్వాత మోక్షము అనబడేటటువంటి వానప్రస్థ సన్యాసాలు. వానప్రస్థం అంటే ఏంటి? అందరికీ దూరంగా ఉండడము. దూరంగా ఉండడం అంటే నిన్న చెప్పినట్టుగా ఫోన్ చేసేసి అందరికీ కటీఫ్ అని చెప్పడం కాకుండా క్రమ పద్ధతి లోపల సమాజానికి దూరం అవడం. అంతేగాని మళ్ళీ వెళ్ళి డొక్కు పారాయణలు, డొక్కు ఇవి పెట్టుకొని స్టేజ్లు ఎక్కడము, మెడల్స్ తీసుకోవడము, సర్టిఫికెట్ తీసుకోవడము, అరుపులు, కేకలు, బండగొంతులతో పాడడాలు, ఏ శ్రద్ధ లేకుండా ఉండడాలు, మధ్య మధ్యలో మొబైల్ చూడాలు, అందరూ నన్ను గుర్తిస్తున్నారా లేదా అని చెప్పి అనడాలు. స్టేజ్ ఎక్కడానికి కూడా జనాలు డబ్బులు ఇస్తారు తెలుసా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అయిపోయాయి అంటే ఇవన్నీ కూడా. ఆఖరికి పారాయణాల లోపల మీకు చీరలు పెడతారు, బట్టలు పెడతారు, రకరకాల పద్ధతులు పెడితే తప్ప జనాలు రారు. ఇప్పుడు నాలాగా అందరూ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వినద్దు నా ప్రవచనాలు. ఎన్నోసార్లు చెప్పాను నేను, ఈ ప్రవచనాలు మన దగ్గర చాలా కష్టంగా ఉంటాయి, అర్థం కాని వాళ్ళు రావద్దు, జాయిన్ అవ్వద్దు అని మనం ఎన్నోసార్లు చెప్పాం. అయినా కూడా ఇంతమంది జాయిన్ అవుతున్నారంటే చాలా గ్రేట్. దానికి కారణం ఏంటంటే జనాలలో శ్రద్ధ ఉంది ఇటువైపు కాబట్టి, వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి ఇవి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎన్నిసార్లు చెప్పాం మనం? కనీసం ఒక 50-60 సార్లు చెప్పాము. ఇక్కడ చెబుతున్నవి, మనం నేర్పిస్తున్నవి అన్ని కూడా మోక్ష సాధనకు కావాల్సినటువంటి సామగ్రి. ఎందుకంటే మన వయసు 45 ఏళ్ళ దాటినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మోక్ష సాధన చేయాలి. ఇంకా ఎన్ని రోజుల పాటు అలంకరణలు, ఎన్ని రోజుల పాటు ఆర్భాటాలు, ఎన్ని రోజుల పాటు హంగు అని. అయినప్పటికీ కూడా మన దగ్గర ఎంతమంది జాయిన్ అవుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చినట్లయితే, భగవంతుడు కావాలి అంటే, భగవంతుడు రూపంలో మనం వెళ్ళాలి అంటే చివరిదైనటువంటి మోక్షము సాధించాలి. 4వ పురుషార్థమైనటువంటి మోక్షమును సాధించాలి. మోక్షమును సాధించాలి అంటే ఎలాగా? ముందు మెల్లమెల్లగా జనాలకు దూరం అవుతూ భగవంతుడికి దగ్గరవ్వాలి. కోరికలకు దూరం అవుతూ భగవంతుడికి దగ్గరవ్వాలి. భోగాలకు దూరం అవుతూ భగవంతుడికి దగ్గరవ్వాలి. మంచిగా తినేదంతా తినేసేసి ఫుల్ గా ఏసీలు వేసుకొని హ్యాపీగా కూర్చొని నాకు దేవుడు కూర్చుని నేను చేస్తాను అంటే అది కాదు పద్ధతి. క్రమ పద్ధతి లోపల సుఖములను, భోగభాగ్యములను త్యజించాలి, ఆహారమును తగ్గిస్తూ ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా మనం సాధన చేయడం ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనుషులను తగ్గించాలి. మనకి ఎంతసేపు గోల 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 గోల, చుట్టాలిళ్ళకి వెళ్ళడము, పిచ్చి నవ్వులు, పిచ్చి మాటలు, పిచ్చి కబుర్లు, ఫోన్లలో కబుర్లు. వాటి వల్ల ఏమైపోతుంది? ఈ పిచ్చి విషయాల వల్ల మనకు మనస్సు నిశ్చలంగా ఉండదు. నిన్నేమనుకున్నావు ఇలా ఊగిపోతుంది, సముద్రంలాగా అల్లకల్లోలం అయిపోతుంది మనస్సు. అలా కాకుండా మనము మోక్ష మార్గాన్ని సాధించడానికి కోసం ఉపయోగపడేటటువంటిది ఏదైతే ఉందో అది మనకు వైరాగ్యము. ఆ వైరాగ్యం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మనం అన్నిటికీ దూరంగా ఉంటే భగవంతుడి గురించి ఆటోమేటిక్ గా తెలుస్తుంది. భగవంతుడు ఏం చేస్తారంటే, ఎవరైతే నిజమైనటువంటి సాధన చేస్తాడో, ఎవరైతే నిజంగా కూడా సరైనటువంటి పద్ధతిలో ఉంటారో వారికి మార్గం చూపించే బాధ్యత తన మీదే తెచ్చుకుంటాడు భగవంతుడు. కాబట్టి ఏంటంటే చాలా సులభంగా సాధించగలుగుతాము. అప్పుడు మనం కూడా భగవంతుడు లాగా సిద్ధార్థులం అవుతాము. ఇప్పుడు మనం సిద్ధార్థులం కాదు, ఇంకా మనం అదే విధంగా నెక్స్ట్ కూడా సిమిలర్ మీనింగ్, సిద్ధ సంకల్ప. సంకల్పములన్నీ కూడా పూర్తి చేసుకున్నవాడు భగవంతుడు. అంటే ఇంకా భగవంతుడికి కొత్త కోరికలు ఉండవు. మనకు సంకల్పాలు ఉన్నాయి చాలా, ఇంకా ఇది చేయాలి, ఇంకా అది చేయాలి, 1,00,000 కోటి కుంకుమ పూజలు చేయాలి, ఏవో చెయ్యాలి, హడావిడి హంగులు చేయాలి, ఆర్భాటం చేయాలి. నా పిల్లాడి పెళ్లికి 1,000,000 మందిని పిలిపిస్తా, నా కూతురు పెళ్లికి 1,00,000 మందిని పిలిపిస్తా, ఇంతమందికి భోజనం పెట్టితే అన్నదానం అని చెప్పుకుంటారు జనాలు. ఇది ఎక్కడ గోలరా బాబు? నువ్వు జనాలు బాగా బలిసిన వాళ్ళకు అన్నం పెట్టి ఏమంటున్నావు? నువ్వు అన్నదానం చేశాను అంటున్నావు. వచ్చిన వాడు ఎవ్వడు నిన్ను చూసి, నీ వైభవాన్ని చూసి ఆనందించడు. ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. మిగతా ఎక్కువ మంది 90% మంది అందులోపల నిన్ను చూసి నీకు చెడు జరగాలని ఆశించే వాళ్ళే.
వారందరినీ పిలవాల్సిన అవసరం ఏముంది? తప్పదు సార్, పిలవకపోతే ఏమనుకుంటారు? రేపు నువ్వు చచ్చిపోతే ఏమనుకుంటారు? చచ్చిపోతే కూడా మన స్టూడెంట్ ఒకరు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అయింది. ఆవిడ ఫోటో ఉంది, అక్కడ కొన్ని పువ్వులు పెట్టారు, జనాలందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, లంచ్ లేట్ అయిందని బాధపడుతున్నారు. సార్ ప్రతి చోట అలాగే చూడండి, ఉందండి. ఇంకా ప్రతి చోట అలాగే. అలాగే ఉంది కాబట్టి ప్రతి కళ్ళు చోట. తెరవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. నేను ఏదైతే నన్ను నేను ఇంపార్టెంట్ గా అనుకుంటున్నానో, నేను లేకపోయినా కూడా ఈ ప్రపంచం నడుస్తుంది. నోబడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ దిస్ వరల్డ్. యు ఆర్ నాట్ ఇండిస్పెన్సిబుల్. వరల్డ్ లోపల ఎవ్వడూ కూడా వాడు లేకుండా ప్రపంచం జరుగుతుంది అని జరగదు అని అనుకుంటే అది మూర్ఖత్వం. మహానుభావులు వెళ్ళిపోయినప్పుడే ప్రపంచం జరిగింది. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మన బతుకులు ఎంత. కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటివి క్రమ పద్ధతి లోపల తగ్గించగలగాలి. తగ్గించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక సంకల్పాలు ఏవి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు మనము భగవంతుడి యొక్క రూపానికి దగ్గర అవుతాము. సిద్ధ సంకల్ప, అన్ని సంకల్పంలో కూడా భగవంతుడికి తీరిపోయాయి, కొత్త సంకల్పాలు లేవు. సో మనకు కూడా అన్ని సంకల్పాలు తీరినటువంటి స్థాయికి వెళ్ళాలి. ఎవడు వెళ్తాడు? కొత్తది కొనుక్కోవాలి అనుకునే వాడికి ఎప్పటికీ సంకల్పములు తీరవు. ఇది గట్టిగా పట్టుకోండి కాస్త. నాకు ఈ వస్తువు కావాలి, నాకు ఆ వస్తువు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అప్పుడు సంకల్పాలు తీరవు. కానీ ఎప్పుడైతే మనము మన నీడ్స్ ని లిమిట్ చేసుకుంటామో, మన వాంట్స్ ని లిమిట్ చేసుకుంటామో, అవసరమైనటువంటి వస్తువులు, తర్వాత మనకు సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు, ఈ రెండింటిని కూడా తగ్గించుకుంటాము, అప్పుడు ఏమైతుందంటే మనకి ఇంకా సాధించాల్సింది ఏమీ ఉండదు. ఇంకా ఏది అవసరం లేదు. నేను నేల మీద కూడా కంఫర్టబుల్ గా పడుకున్నాను అనుకోండి, నాకేం కావాలి? మనం చెప్పుకున్నాం, ఒక ఆయన 25 ఏళ్ల పాటు కాశీకి వెళ్ళిపోయాడు, మొత్తం వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నాడు. రోజు గుడి ఆవరణలో పడుకునేవాడు, హ్యాపీగా రోజంతా తిరిగేసి వచ్చి అక్కడ మళ్ళీ ఆవరణలో పడుకునేవాడు. ఓ రోజు తను వెనక్కి వచ్చి చూసేసరికి తను రెగ్యులర్ గా పడుకునే ప్లేస్ లో ఒక ఆయన పడుకుంటాడు. మళ్ళీ కాలితో తన్ని బండ బూతులు తిడుతూ లేపుతాడు, ఇది నా ప్లేస్ అని చెప్పేసి. సో ఆ సమయంలో కూడా పరిణతి రాలేదు. సో కాబట్టి మనము పరిణతి నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి చాలా దారులు ఉన్నాయి. వెనక్కి వెళ్ళిపోవడం చాలా దారి. ఎందుకంటే వానప్రస్థంలోకి వెళ్ళడం, కొంతమంది అలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే పడవ ఇక్కడ ఎక్కారు, అక్కడ దిగారు. దిగిన తర్వాత వాళ్ళకి వానప్రస్థాశ్రమం నచ్చలేదు, సన్యాసాశ్రమం నచ్చలేదు. ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ యూ కెనాట్ కమ్ బ్యాక్. బట్ ఆ పడవని వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఉంటారు, ఏం చేస్తాం చెప్పండి. అంటే ఇది ఏంటంటే పరిణతి రాకపోవడమే, సరైనటువంటి వైరాగ్యము రానప్పుడే. కాబట్టి ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్ పదం, ఇది సిద్ధ సంకల్ప. సంకల్పములన్నీ కూడా తీరిపోయినటువంటి వాడు అంటే కొత్తగా సంకల్పాలు లేనివాడు అనే అర్థం. ఇది చాలా గొప్ప అర్థం. ఇది సిద్ధ సంకల్ప, అన్ని సంకల్పములు తీరిపోయినటువంటి వాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా భగవంతుడి స్థాయికి మనం చేరుకోవాలి. భగవంతుడికి ఏ కోరికలు లేవు. ఈ మాటని భగవద్గీతలో కూడా చెప్పాడు, నాకు సాధించాల్సింది కావాల్సింది ఏది లేదు అన్నాడు. కాబట్టి ఏ సంకల్పంలో లేడు. ధర్మంని కాపాడడం తప్ప భగవంతుడికి ఏది లేదు. భగవంతుడిని సిద్ధి దహ అంటారు. దా అంటే ఇచ్చేవాడు అని చెప్పి మనకు తెలుసు. ఇంతకు ముందు కూడా మోక్షద, జ్ఞానద, దా 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 అని వచ్చింది. అంటే దా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇచ్చేవాడు అని చెప్పేసి మీనింగ్ అన్నమాట. సిద్ధి దా, సిద్ధిని ఇచ్చేవాడు. సిద్ధిని అంటే మనకు కావలసినటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు. సిద్ధి అంటే మీరు పోనీ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే అనుకున్న ఫలితమును ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. అష్ట సిద్ధులు ఉన్నాయి, అభేనాసార, అనిమ, మహిమ, గరిమ, లకిమ, ఈషిప్తం, వశిత్వం, ప్రాప్తి, ఇవన్నీ అంటే ఎస్ అది కూడా అవ్వచ్చు. ఎందుకంటే అవి కూడా ఇచ్చేది భగవంతుడే. ఆ సిద్ధులతో పాటుగా అంటే జనరల్ గా ఏమవుతుందంటే, కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోండి, సాధన చేస్తున్నప్పుడు ఎలాంటి వాడికైనా శక్తులు వస్తాయి. విజయ్ గారు చెప్పండి, ఏంటి మీ ప్రశ్న? విజయ భర్త గారు, మీ ప్రశ్న ఏంటి చెప్తారా? పిల్లలు కావాలన్నా నొక్కే 2 సార్లు. ఓకే, సో సిద్ధి దహ అంటే సిద్ధిని ఇచ్చేటటువంటి వాడు. నేను ఏదో చెప్పబోయి మర్చిపోయా. ఏం చెప్పానండి? ఏం చెప్పాను? సిద్ధి ప్రసాదించేవాడు. కాదు, సరే. ఏ వ్యక్తి అయినా కూడా సాధన చేసినప్పుడు శక్తులు వస్తాయని చెప్పాను. ఎప్పుడైతే మనకు శక్తులు వస్తాయో, అయితే అందరికీ శక్తులు వస్తాయంటే అందరికీ శక్తులు వస్తాయి. రాక్షస స్వభావం ఉన్న వాళ్ళకి శక్తులు వస్తాయా? జవాబు చెప్పండి. వస్తాయి సార్, వస్తాయి. కాకపోతే ఆ సిద్ధులతో రాక్షసుల కింద మారుతారు. ఆ శక్తితోటి, ఆ సిద్ధులతోనే పరిమితం అయిపోతారు. రాక్షసులు కూడా
కోరికలతో కూడా తపస్సు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి తపస్సు చేయడం కాదు, క్రోధాలు ఇవన్నీ తగ్గించుకోకుండా, రాక్షసత్వం తగ్గించుకోకుండా, కోపం తగ్గించుకోకుండా తపస్సు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ తపస్సులో ఉన్నటువంటి తీవ్రత ఏదైతే ఉంటుందో ఆ తీవ్రతకు ఫలితాలు ఉంటాయి. అది నేను అనేది, ఆ తీవ్రతకు ఫలితాలు ఉంటాయి. రాక్షసులు చేసిందంతా కూడా అదే, శరీరాన్ని కృషింప చేసుకుని మరీ సాధన చేయడం ద్వారా ఏమైందంటే వారు భగవంతుడికి దగ్గరయ్యి భగవంతుడి దగ్గర సిద్ధులను తీసుకోగలిగారు అన్నటువంటి విషయాన్ని మనం చాలా సార్లు తెలుసుకున్నాం. ఎస్ ఆర్ నో? సో ఈ విషయం మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి సాధనకు కోరికలు ఉంటే తప్ప మాకు కోరికలు ఉన్నాయంటే పర్వాలేదు, కానీ ఆ కోరిక గ్రాడ్యువల్ గా తగ్గాలి, నారాయణీయంలో ఉన్నట్టుగా తగ్గాలి. నారాయణీయం ఎందుకు మనం అంత ఉన్నతమైనటువంటిదిగా భావిస్తాం మనం? ఎందుకంటే నారాయణీయం లోపల మాత్రమే మనకు క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఒక వ్యక్తి లోపల పరిణతి. భాగవతం చదువుతూ చదువుతూ తను మారిపోయాడు జీవితం లోపల. అంటే ఆ భావన, భక్తి లోపల భావన ఇంపార్టెంట్. మనం దీనికి గయ ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాం. ఆయన పేరేంటి, చైతన్య మహాప్రభుది. ఆయన గయకి వెళ్ళాడు, వెళ్ళేసి ఆ పాదాలు ముట్టుకుంటే ఎవరో చెప్పారట, ఇవి విష్ణువు పాదాలు పెట్టాడు ఇక్కడ, గయాసురుడి మీద ఇక్కడ పాదాలు పెట్టారు అనగానే, అమ్మబాబు ఇవి విష్ణు పాదాలా అని చెప్పేసి అవి ముట్టుకోగానే ఆయనకి విష్ణు పాదాలలాగా అనిపించి స్పృహ తప్పి పడిపోయాడు. నాలాంటోడు వెళ్తాడు ఎవడో, వెళ్ళి ఏం చేస్తాడు, ముట్టుకుంటే ఫస్ట్ టైం ముట్టుకుంటే నాకు అవి తగిలింది, తొడుగు, వెండి తొడుగు ఏదో ఉంటుంది అది తగిలింది. రెండోసారి ముట్టుకుంటే రాయి తగిలింది. సో భావన అనేటటువంటిది సరిగా లేనప్పుడు ఇది అవుతుంది. ఎందుకు ఉండదు భావన? ముందు జనాలు ముందు నుంచి ఇది వస్తారు, వెనక నుంచి ఇది వస్తారు. ఏదో ఒకటి ముందు బయటకు పోతే బాగుండని చెప్పి దండం పెడతాం, ఇటు నుంచి వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు, అటు డబ్బులు అడుగుతూ ఉంటారు. భావన ఎక్కడ కుదురుతుంది? భావన ఏది? అందుకే నేను ఎక్కువ సార్లు మనందరికీ చెప్పేది మన గ్రూప్ లోపల, రష్ లేని ఆలయాలకు వెళ్ళండి, ఆలయాన్ని శుభ్రపరచండి. ఆ సినిమా ఏంది, సాహసం సినిమాలో తాప్సీ చేసినట్టుగా రష్ లేని సినిమాలకు వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆలయాన్ని శుభ్రపరవండి. అప్పుడు మీరు చూడండి, అక్కడ భగవంతుడు మీకు కనిపించకపోతే ఛాలెంజ్ కడతా. భగవంతుడు లేకపోతే కదా కనిపించకుండా ఉన్నాడు కదా, అవుట్ ఆఫ్ క్వశ్చన్. భగవంతుడు లేడు అనేటటువంటిది అది అబద్ధం, అది మన అందరికీ తెలుసు. ఇంత గొప్ప ప్రకృతి నడుస్తుంది అంటే ఎవరైనా ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకొని తీరాల్సింది. ఆఖరికి మన రామ్ గోపాల్ వర్మ కూడా అన్నాడు, ప్రకృతి అంతా భగవంతుడు. ఎక్కువ జనం ఉండే దాంట్లో ఆకర్షణ వస్తుంది అనమాట, ఎవరు లేని దానికి ఎలా ఆకర్షించం. అంటే మీరు కోరికలు ఉన్న వాళ్ళ ప్రాబ్లం అది. కానీ కోరికలు పెట్టుకోకపోతే ఏ ఆలయం అయితే ఏంటి, ఏ ఆలయం అయితే ఏంటి? హైదరాబాద్ లాంటి ఊర్లోనే కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుంటే 1,00,000 ఆలయాలు ఉంటాయి మీకు. మా తెలంగాణ లోపల అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఎంతమంది వచ్చారండి? అంటే అంతమంది వెళ్తున్నారంటే వాళ్ళ కోరికలు అక్కడ ఎక్కువ తీరుతున్నాయి కావాల, ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదంటే వీళ్ళ కోరికలు ఇక్కడ తీరట్లేదేమో అన్నట్టు వెళ్ళరు. అవును, నేను అనేది కోరికలు దాటించుకోవాలి అనే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మాకు తెలంగాణ లోపల ఉన్న టెంపుల్స్ జస్ట్ ఎక్కడ దాకానో అక్కర్లేదు. మా నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆలయాలు చెప్తే మీరు అసలు షాక్ అయిపోతారు. మా నిజామాబాద్ లోనే చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. నిజామాబాద్ ఖిల్లా ఆలయం సమర్థ రామదాస్ కట్టించినటువంటిది. కంఠేశ్వర ఆలయం అత్యంత పెద్దదైనటువంటి నంది, మన లేపాక్షి నంది లాగా పెద్ద నంది ఉంటుంది. అత్యంత పెద్దదైనటువంటి అష్టాభుజి ఇది మన కోనేరు. అది అక్కడ నిజామాబాద్ లో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ 2 మెయిన్ టెంపుల్స్ దాటుకుని కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు డిచ్పల్లి సైడ్, డిచ్పల్లి లోపల ఒక సమర్థ రామదాస్ కట్టించిన ఆలయం, ఒక కొత్త ఆలయం ఉంది, సమర్థ రామదాస్ కట్టించినటువంటిది డిచ్పల్లి లోపల. ఆ ఆలయం పైనుంచి చూస్తే మీకు సాయంత్రం అయ్యేసరికి అత్యద్భుతమైనటువంటి సూర్యాస్తమయం కనిపిస్తూ ఉంటుంది. అక్కడే ఒక చెరువు, ఇటు చూస్తేనేమో ఆలయం సగంలో ఎందుకు ఆపారు ఏమిటి అని. లోపల చూసినట్లయితే అద్భుతమైనటువంటి రాముడు, రామలక్ష్మణ, సీతా వీరందరి ప్రతిమలు. అండ్ సమర్థ రామదాసు ఏ విధంగానైతే శివాజీతో ఎన్ని ఆలయాలు కట్టించాడో అది మనకు అక్కడ క్లియర్ గా తెలుసు. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్ళామంటే ఆర్మూర్ లోపల సిద్ధుల గుట్ట అని ఒకటి ఉంది. అది తెలంగాణ హిమాలయ అంటారు. చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఉండేది. ఎక్కడ చూస్తే అక్కడ ఆ గుట్టకు అంతు లేదేమో అనిపిస్తుంది, అంత పెద్ద గుట్ట. దాన్ని సిద్ధుల గుట్ట అంటారు. సిద్ధ అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలాంటి చోట్లనే మనకి సిద్ధి దహ, సిద్ధి సాధన అనేవైతే మిగిలిపోయిన 2 నామాలు ఉన్నాయో వాటికి, అంటే సిద్ధిని అలాంటి చోట్ల మనకు భగవంతుడు సిద్ధిని అందిస్తాడు. అండ్ భగవంతుడే సిద్ధి సాధనుడు. సాధనం అంటే మెట్టు. భగవంతుడి యొక్క సాధన ద్వారానే మనకు సిద్ధి లభిస్తుంది. ఆ సిద్ధిని ఇచ్చేది కూడా భగవంతుడే, సిద్ధికి సాధనం కూడా భగవంతుడే. సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా భగవంతుడే, ఆ సిద్ధిని ఇచ్చేవాడు కూడా భగవంతుడే. అది మనకు సిద్ధుల గుట్ట అని చెప్పేసి మా ఆర్మూర్ లోపల ఒక ఆలయం ఉంది. అక్కడ జనగాం దగ్గరనా?
కాదు ఆర్మూర్ అనేది. సో మన ఆ తర్వాత ఆర్మూర్ అయిపోయిన తర్వాత, ఆర్మూరు మీకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సారంగపూరు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి జానకంపేట. సారంగపూర్ లోపల అత్యంత పెద్దదైనటువంటి ఒక గుహలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం, చాలా పెద్దది. మీరు 1000 కార్లు 2000 కార్లు పార్క్ చేసుకోవచ్చు, అంత పెద్ద ఆలయము. జానకంపేటకి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి కొన్ని అద్భుతమైన ఆలయాలలో అదొక గొప్ప ఆలయం ఉంది. సో ఆ ఆలయం కొండపైన ఉంటుంది. కొండపై దాకా మీరు కారును దాదాపుగా తీసుకెళ్లవచ్చు. అక్కడ కూడా ఒక పెద్ద కొలను, 16 యాంగిల్స్ ఉన్నటువంటి ఒక పెద్ద కొలను ఉంటుంది. అండ్ ఇలాగా నేను ఏమంటున్నానంటే ఎన్నో ఆలయాలు ఉన్నాయి, రష్ లేని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే హడావిడిగా వెళ్ళి రష్ ఉన్న ఆలయాలను ఇంకా కాస్త అపవిత్రం చేసేసి వస్తాం మనం. కానీ దాని బదులుగా సిద్ధి కావాలి అనుకునే ప్రతి ఒక్కడు కూడా ముందు వైరాగ్య భావన, ఏకాంత జీవనానికి అలవాటు పడాలి. ఏకాంతం, ఆ ఏకాంతానికి అలవాటు పడ్డ కొన్ని రోజులకి ఏమవుతుందంటే 100 మందిలో ఉన్నా కూడా మనం ఏకాంతంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ముందేమైతుందంటే హడావిడికి దూరంగా వెళ్ళినప్పుడు ఇవి మనకు జరగవు. సిద్ధి దహ, సిద్ధినిచ్చేవాడు ఎలా ఇస్తాడు? ఆయనే సాధనమైనాడు అంటే ఆయనే సాధనము, అంటే ఆయన యొక్క ఆయననే ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటూ ఆయననే చేరుకుంటాము, ఆయననే మనకు ఆ సిద్ధిని అందిస్తాడు. సిద్ధి అంటే రకరకాలు ఉంటాయి. ఒకటేమో కోరికలు తీరడం అవ్వచ్చు, అంటే రకరకాలు ఆర్తులు, అర్ధార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసులు అనేవైతే చెప్పుకున్నామో మనం భగవద్గీతలో, ఆ 4 రకాలు అందించేది ఆయనే. పురుషార్థాలను అందిస్తున్నాడు ఆయన. పురుషార్థాలలో ఉన్నటువంటి ఇవన్నీ ధర్మార్థ కామ మోక్షాలను ఏవైతే మనం అనుకున్నామో వాటన్నింటినీ అందించేటటువంటిది భగవంతుడే. కాబట్టి సాధకులకు సరైనటువంటి కార్యఫలాలు ఇస్తాడు, సాధకులకు సరైన మార్గాన్ని కూడా చూపించేటటువంటిది భగవంతుడే. ఆ విధంగా భగవంతుడి యొక్క మార్గంలో వెళ్లే వారికి అనేక ఫలితాలు వస్తాయి అని చెప్పడం, దీన్ని మనము ఎంత అద్భుతంగానే, అంటే ఇది మామూలు ఇది కాదన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి తత్వం. మీరు దీన్ని నరసింహస్వామి రూపంలో తీసుకోవచ్చు. నరసింహస్వామికి వైభవం లెక్కలేనటువంటిది, అనేక రూపాలలో కనిపించాడు. అసంఖ్యేయ నరసింహస్వామి, అసంఖ్యేయ అప్రమేయాత్మ. ఆయనను ఎలా మేజర్ చేస్తారు? పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు, అవునా కదా? ఈ విధంగా మనం ఆయన ఆయుధం కాదు, పంజా. కాబట్టి ఆయన అప్రమేయ. ఆయన ఎలా ఉంటాడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పడానికి వీల్లేదు, ఎలా అయినా ఉండొచ్చు. ఆయన విశిష్ట అంటే ప్రత్యేకమైనటువంటిది, సర్వశ్రేష్టమైనటువంటి అవతారం నరసింహ అవతారం అని చెప్పి చెప్పుకోవచ్చు. శిష్టకృత్ అంటే భక్తులను రక్షించేటటువంటి వాడు, ప్రహ్లాదుని రక్షించాడు అన్నటువంటి విషయం తెలుసుకుంటుంది. శుచి, ఆయన పవిత్రమైనటువంటి రూపము హిరణ్యకశిపుడి రక్తంతో తడిసింది, కానీ భగవంతుడి యొక్క రూపం ఎప్పుడు కూడా పవిత్రమే. ఏమైంది దానివల్ల? అందరూ కూడా ఆయన పైన భక్తే పెంచుకున్నారు, కానీ భగవంతుడికి దూరం ఎవరు అవ్వలేదు. భగవంతుడిని ప్రశాంతంగా అవమని చెప్పేసి అన్నారు, కానీ భగవంతుడికి దూరంగా ఎవరు వెళ్ళలేదు. హిరణ్యకశిపుడి పాపం చేసినటువంటి రక్తము భగవంతుడి మీద పడ్డప్పటికీ కూడా ఆయన శుచినే. నరసింహావతారంలో సిద్ధార్థము అంటే అర్థము అంటే కోరిక. ఆ కోరిక తీరింది. ఎవరికి తీరింది? హిరణ్యాక్షుడిని చంపడం వల్ల దేవతలందరి కోరికలు. ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పేసి ప్రహ్లాదుడి కోరిక, ధర్మాన్ని స్థాపించాడు, ప్రహ్లాదుడి కోరిక తీర్చాడు, దేవతల కోరిక తీర్చాడు. సిద్ధిని, అర్థం అంటే సిద్ధి అనేటటువంటిది లభించింది. సిద్ధ సంకల్ప, నరసింహస్వామి సంకల్పం ఏదైతే ఉందో ధర్మాన్ని స్థాపించాలని, అది ఒక్క నిమిషంలో ఇలా అనగానే నెరవేరిపోయింది. ఎక్కువ టైం పట్టలేదు, ఎక్కువసేపు ఆయన అనలేదు. ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడు అనగా ఠక్మని కొట్టేయడం, ఆయన బయటికి రావడం, ఎక్కువ కష్టపడలేదు. సంకల్పానికి వెంటనే కూడా ఫలితం వచ్చేసింది. సిద్ధి దహ, సిద్ధి ఇచ్చేవాడు, అభయ సిద్ధిని వెంటనే ఇచ్చాడు ఆయన. ఎక్కువ కష్టపడకుండా ఏ సమయంలో అయినా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఏ క్షణంలో ఎక్కడ అడిగినా కూడా సిద్ధి ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి. సిద్ధి సాధన. నరసింహస్వామి అంటే విష్ణుమూర్తి భక్తి అనేటటువంటి యొక్క సాధనము ద్వారానే ఆయన భగవంతుడిని చేరుకోగలిగాడు. ఇది సిద్ధి సాధన అనొచ్చు. దీన్నే వామనావతారానికి చెప్పుకోవచ్చు, శివుడికి చెప్పుకోవచ్చు, విష్ణుమూర్తికి చెప్పుకోవచ్చు. కానీ నరసింహస్వామికి ఎందుకు చెప్పుకున్నాము అంటే మనం చాలా సార్లు తెలుసుకున్నాము, నరసింహం అనేటటువంటిది అద్వైతము అనేటటువంటి రూపం అని. కాబట్టి నేను ఎప్పుడన్నా ఎగ్జాంపుల్స్ చెప్తే ఎక్కువగా నరసింహస్వామి రూపం వచ్చేలాగా చెప్తూ ఉన్నాను. ప్రతి నామంలో కూడా ఏ దేవుడికైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఏ దేవుడు పరబ్రహ్మగా ఎవరు, అమ్మవారిది పెట్టుకుంటారా, విష్ణుమూర్తిది పెట్టుకుంటారా, శివుడిది పెట్టుకుంటారా, గణపతిది పెట్టుకుంటారా, సూర్యుని పెట్టుకుంటారా, పరబ్రహ్మ ఎవరైనా సరే ఈ నామములన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి ఇవి విష్ణు సహస్రనామములు కాదు, ఇవి పరబ్రహ్మ సహస్రనామములు. సహస్రము అనగా అనేకము లేదా అనంతము. ఇటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానము అంటే ఇది చాలా గొప్పదైనటువంటిది. దైవ స్వరూపం అనేటటువంటిది ఏం తెలుసుకున్నట్టు ఇవాళ తర్కానికి అందదు, లెక్కకు అందదు, తర్కానికి అందదు.
ఆయన రూపం అనేటటువంటిది కేవలము ప్రత్యేకమైనటువంటి భక్తులను కాపాడడానికి మాత్రమే. నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారుడై ఇక ఏ రూపంలో అయినా కూడా కనిపిస్తాడు. దానికి కారణం ఏముండాలి అంటే మన విశ్వాసము, మన నమ్మకము, మన భక్తి, మన ప్రేమ అనేటటువంటిది భగవంతుడి పైన ఉన్నప్పుడు ఆయన మనకు కనిపిస్తాడు. అవతారం అనేది ఏదో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక్క క్షణం లోపల. ఎందుకంటే సంకల్పం ద్వారా భగవంతుడు వచ్చేస్తాడు. కాబట్టి ఆ భయము పోగొట్టేటటువంటి భయరహితమైనటువంటి శక్తి, అభయమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే భగవంతుడు. మనం రెండవది లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు భయం పోతుంది. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది భగవంతుడే అయినప్పుడు ఇక మనకు భయం ఎందుకు? ఎంత అద్భుతం! విష్ణు సహస్రనామాలు మామూలు అద్భుతం కాదు. వీటిని మనం ఏం చేయాలి? ఇందాక కట్ అయింది కదా, ఒక్కసారి మళ్ళీ ఆ మంత్రాలని మళ్ళీ ఒక్కసారి ఎలా చదవాలో మీకు వినిపిస్తాను. చూడండి, ఇవాళ ఎక్కడి నుంచి మొదలెట్టాం? ఓం అసంఖ్య అసంఖ్య ఓ అసంఖ్యేయాయ నమః, ఓం అప్రమేయాత్మనే నమః, ఓం విశిష్టాయ నమః, ఓం శిష్టకృతే నమః, ఓం శుచయే నమః, ఓం సిద్ధార్థాయ నమః, ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఓం సిద్ధిదాయ నమః, ఓం సిద్ధి సాధనాయ నమః అనేటటువంటి అద్భుతమైనటువంటి పేర్లని తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. సో ధ్యాన పద్ధతిని చేస్తూ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటిది వాటికి మరీ సులభంగా ఉంది. మనకేంటంటే భగవంతుడి యొక్క మన సిద్ధికి మనం ఏదైతే సాధన చేస్తామో దానికి కావలసినటువంటి ఫలితములు ఇచ్చేటటువంటి ఒక శుచి అయినటువంటి భగవంతుడు. ఆయన ఏ విధమైనటువంటి కొలతలకు అందడు అనేటటువంటిది, ఆయన నిరంజనుడు అనేటటువంటిది మనకు భగవంతుడి భక్తే సాధనమని, ఆ సాధన ద్వారా మనకు మధ్య మధ్యలో సిద్ధులు వస్తాయని, చివరగా మనకు పురుషార్థాలను సాధించే సిద్ధార్థులుగా కూడా మారతామని, ఇక మనకు వేరే సంకల్పాలు లేనటువంటి స్థితికి చేరుకుంటామని చాలా సులభమైన అర్థాలు. సాధన చేయడం ఎంత సులభం ఆలోచించుకోండి. ధ్యానం చేసుకుంటూ ఓకే, భగవంతుడికి సాధించాల్సినటువంటిది లేదు, భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉందో ఇది సాత్విక రాజసిక తామసిక గుణాలకు అతీతం కాబట్టి ఇది నిరంజనము, భగవంతుడి యొక్క రూపంలోనూ నేను లెక్క పట్టలేను. ఇదే మనము విభులో కూడా తెలుసుకున్నాము. తర్వాత భగవంతుడి యొక్క అసంఖ్యేయ ప్రమేయాత్మ, భగవంతుని ఏ విధంగానూ కూడా మేజర్ చేయడం కష్టము, ఎందుకంటే అన్ని కొలతలకు కూడా ఆయన అతీతుడు. సులభం. వారం మొత్తము కూడా ఇవే శ్లోకాలను ఇవే మంత్రాలుగా భావిస్తూ సాధన చేస్తూ వారం మొత్తము మిగతా దేవతార్చన చేసినా చేయకపోయినా ఇది మాత్రము రోజుకొక గంట సేపు చేస్తూ ఇవే ఈ 8-9 నామాలు ఏవైతే ఉన్నాయో వీటినే చదువుకుంటూ వీటి అర్థాన్ని మనసులో ఊహించుకుంటూ చెయ్యండి. మళ్ళీ చెప్తున్నాను, విష్ణు సహస్రనామంలో గాని ఇంకేదన్నా గాని భగవంతుడి లక్షణాలను సోహమేకేన శ్లోకేనా అంటారు. ఒక శ్లోకం చదివినా కూడా చాలు. ఒక శ్లోకం ఎందుకు, ఒక నామం చదివినా చాలు. ఆ శ్రద్ధ ఆ భక్తి ఉన్నట్లయితే అది వస్తుంది. ఆ శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు. 100 నామాలు 1000 నామాలు చదవాల లక్షణ అవసరం లేదు. ఏ నామం చదివినా అది మళ్ళీ చేరేది అక్కడ భగవంతుడికే. కాబట్టి ఏంటంటే ఆ రకమైనటువంటి సాధన అందరూ చేయాలని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీకృష్ణ. సార్ ఒక అర్థం కాలేదు, వైశంపాయను అంటే ఎవరు? ఆయన నాకు వైశంపాయను వాచాను వస్తుంది కదా విష్ణు సహస్రనామం, ఆయన ఎవరు? నాకు ఇంతవరకు అడగాలంటే ఏదో అనుకుంటున్నా. అవునా, చాలా సార్లు చెప్పుకున్నాం మనము. వైశంపాయనుడు ఎవరైతే ఉన్నారో ఈయన వేదవ్యాసుడి యొక్క శిష్యుడు అన్నమాట. ఆయన ఏమని మనం తెలుసుకున్నాము? పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని ఆయనకు మెయిన్ 4 శిష్యులు అన్నమాట. ఈ వైశంపాయనుడు ఎవరైతే ఉన్నారో ఆయన సామవేదానికి సంబంధించినవి ఎక్కువగా స్ప్రెడ్ చేసుకున్నాడు అనమాట. జైమిని ఏమో పైలుడు ఏమో ఇది మన ఋగ్వేదము, జైమిని ఏమో యజుర్వేదము, సామవేదంని తీసుకెళ్లినటువంటిది ఎక్కువగా ఈయన వైశంపాయనుడు, అథర్వణ వేదంని తీసుకెళ్లినటువంటిది సుమంతుడు. అందులో అంటే ఈయన యొక్క శిష్యుడు. ఈ వైశంపాయనుడే జనమేజయుడికి మనకు మహాభారతము చెప్పడం అనేటటువంటి తెలుసుకుంటాము. తర్వాత ఈ వైశంపాయనుడు ద్వారానే మనకు దేవి భాగవతంలో కూడా జనమేజయుడికి చెప్పడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వైశంపాయనుడు చాలా గొప్పవాడు. ఈ వైశంపాయనుడి యొక్క శిష్యుడే యాజ్ఞవల్కుడు. ఈ యాజ్ఞవల్కుడు ఎవరు? యాజ్ఞవల్కుడు అహంకారంతో భగవంతుడికి దూరం అయ్యాడు అని చెప్పేసి మనం తెలుసుకుని మళ్ళీ ఆయన తన వేదాన్ని వదిలేసి మళ్ళీ సూర్యుడి దగ్గర ప్రత్యేకంగా వేదం తెలుసుకున్నాడు అని చెప్పి తెలుసుకున్నాం. అంత మహానుభావుడైనటువంటి వాడు వైశంపాయనుడు. జై శ్రీకృష్ణ.
గురుగారు ఒక్క సందేహం ఉంది. కృష్ణకాంత్ గారు అడగండి. గురుగారు ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ అన్నిటికీ అతీతమైన ఒక బ్రహ్మము ఉన్నది, మొత్తం అంతటా అదే నిండి నిబిడీకృతం అయిందని మనం ఒక దానికి వస్తాము. అంటే ఇవన్నీ దాటిన తర్వాత ఆ బ్రహ్మము వెళ్ళిన తర్వాత అన్ని మనకి సబ్జెక్ట్ అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉంది గురువు గారు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్కి వచ్చేసరికి మనం దానికి అందలేకపోతున్నాము. అది మన ప్రారంభ కర్మ అడ్డొస్తుందంటారా, లేకపోతే ఇంకా మనం సాధన చేయవలసింది ఉందంటారా? దానికి కొంచెం సందేహం ఉందండి. వండర్ఫుల్ క్వశ్చన్, మీరే జవాబు చెప్పారు. ఏంటంటే ప్రారంధం ఎప్పటికీ అడ్డు రాదు. ఇప్పుడు మనకు మానవులకి పశువులకి తేడా ఏంటంటే, పశువులకు ఉండేదాన్ని ప్రారంధము అంటాము, మనుషులకేమో ప్రారంధం సంకల్పం అని రెండు ఉంటాయి. ఈ ప్రారంధం అనుభవించక తప్పదు, మనుషులైనా సరే పశువులైనా సరే ఎవరైనా సరే. ఈ సంకల్పం ఏదైతే ఉందో, ఈ సంకల్పంతో ఇదే చివరి జన్మ చేసుకునే అవకాశం ఉంది మనకు. ఈ జన్మలోనే సాధన చేయడం. సాధన ఎందువల్ల కుదరదు అంటే, మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల వల్ల కుదరదు. సాధన ఏమైతుందంటే, మనకు నమ్మకం ఉన్నప్పటికీ కూడా సాధన సరిపోదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక కారు నడిపేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది కాక ఇన్ని రోజులుగా మనకు ప్రవచనకర్తలు గాని మన దగ్గర ఉన్న, తప్పుగా కాదు నేను అనేది వాళ్ళందరినీ, ఎవరిని తప్పుగా చెప్పడం లేదు నేను, వీళ్ళందరూ ఏం చేశారు, మనకి ఎంతసేపు కూడా దేవుడు అంటే నీకు కోరికలు తీర్చే మెషిన్, కోరికలు తీర్చే ఏటీఎం లాగా కేటీఎం అన్నారు, కోరికలు తీర్చే మెషిన్. దానివల్ల ఏమైపోయింది, కోరికలు 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 కోరికలు. కానీ మరి మనకు భగవద్గీతలో కోరికలు వద్దంటాడు, మనకు భాగవతంలో కోరికలు వద్దంటాడు. ప్రతి చోట కూడా కోరికలకు అతీతమైనటువంటి స్థాయికి వెళ్తే భగవంతుడు అర్థమవుతాడు అని చెప్పాడు. కాబట్టి కోరికలు ఎలా మనం తగ్గించుకోవడం, ఆఖరికి ఏం చెప్పాలంటే మన ధర్మమే కాకుండా మన ధర్మంలోంచి వచ్చినటువంటి బుద్ధిజంలో కూడా కోరికలు ఉండకూడదు అని చెప్పాడు. అన్ని కష్టాలకు అన్ని దుఃఖాలకు కారణమైనటువంటిది కోరికలే అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, కోరికలను సంకల్పములను తగ్గించుకుంటే తప్ప భగవంతుడు మనకు రాడు. ఆ సాధన చెయ్యాలి అంటే ముందు సంకల్పాలు తగ్గించుకోవాలి, వైరాగ్యం అనేది పెంచుకోవాలి. ఎట్లా వస్తుంది వైరాగ్యం పెంపుదల అంటే, ఇప్పుడు నిన్న మనం నేర్చుకున్న ఈ వీటన్నిటిలో వేదంలో గాని, తర్వాత మనం నేర్చుకున్నటువంటి భజగోవిందంలో గాని, దశశ్లోకిలో గాని, ఇవన్నీ మనకు వైరాగ్య సాధనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ సులభమా? అర్థమైతే ఒక్క క్షణం. ఇది నేను మోకో కహా ఢూండెరే బందే అనే పాట లోపల చెప్పాను అనమాట. ఆయన ఏమంటాడు, నేను ఎక్కడా లేను, మోకో కహా ఢూండెరే బందే మైతో తెరే పాస్ మే, మోకో కహా ఢూండెరే బందే మైతో తెరే పాస్ మే, మైతో తెరే పాస్ మే, మైతో తెరే పాస్ మే అని అందులో పడ్డా. నా మందిర్ మే నా మస్జిద్ మే, నా మందిర్ మే నా మస్జిద్ మే, నా కావే కైలాష్ మే, మైతో తెరే పాస్ మే. నేను ఎక్కడెక్కడో చూస్తున్నావు నన్ను, అక్కడెక్కడా లేను నేను, మరి నేను ఎక్కడ దొరుకుతాను? ఖూజే తో తురత్ మిల్ జాऊ ఎక్ పల్ కీ తలాష్ రే, ఖూజే తో ఒక్కసారి వెతికితే, తురత్ మిల్ జాऊ వెంటనే దొరుకుతాను, ఎక్ పల్ కీ తలాష్ రే ఒక్క క్షణము వెతుకులాట చాలు. ఖూజే తో తురత్ మిల్ జాऊ ఎక్ పల్ కీ తలాష్ రే, कहते कबीर सुनो भय साधो, कहते कबीर सुनो भय साधु, मैं तो तेरी विश्वास में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे పాస్ మే. నన్ను ఎక్కడెక్కడో 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 వెతకాలని ప్రయత్నం చేస్తున్నావు. యు ఆర్ లిమిటింగ్ మీ ఎవ్రీవేర్, బట్ ఐఎమ్ ఆల్ పర్వేడింగ్ అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు యూ, బట్ యు ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్. ఐఎమ్ విత్ ఇన్ యూ, యు ఆర్ అనేబుల్ టు డిగ్ ఇట్ అవుట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనలోనే ఉన్నటువంటి భగవంతుని మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన ఏమంటాడు, ఒక్క క్షణం చాలు, ఎక్కడెక్కడో 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 వెతుకుతూ. ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లము, మనకు ఈ అజ్ఞానము మూటలు మూటలుగా మూటలు మూటలుగా అలా పడిపోయింది మన ముందు. పడిపోవడం వల్ల ఏమైపోయిందంటే, తెలియనితనం వల్ల ఇప్పుడు ఏదో పుణ్యం వస్తుంది, ఏదో మంచిది, ఇది చేయనా మంచిదా, మంచిదా అంటే నాకు అర్థం కాదు. ఎప్పుడు నాకు ఎవడన్నా నన్ను మంచిదా అంటే ఏమిటి మంచిదా, మంచిది అనే దానికి నాకు అర్థం తెలియదు. మంచిది అంటే ఏంటి, ఏం మంచిదో చెప్పాలి నాకు. అంటే నీ కోరికల కోసం అడుగుతున్నావా, సాధన కోసం అడుగుతున్నావా, ధ్యానం కోసం అడుగుతున్నావా, దేనికోసం అడుగుతున్నాం మనం అంటే, మనకు కావాల్సినటువంటిది అల్టిమేట్ భగవంతుని తెలుసుకోవడం ఎంత సులభం అంటే, ఎక్కువ కష్టం కాదు. కొద్దిపాటి వైరాగ్యం అంటే
లిమిటెడ్ నీడ్స్, మన కోరికలను తగ్గించుకుంటూ బేసిక్ నీడ్స్ తోని బతుకుతుంటూ సరైనటువంటి దారిలో వెళ్తూ చేయగలిగేటటువంటి మంచి చేస్తూ తక్కువ మందితోటి కనుక మనము ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకు ఆ భగవంతుడి యొక్క అనుభవం తెలుస్తుంది. భగవంతుడి అనుభవం తెలియకపోవడానికి అవుట్ ఆఫ్ క్వశ్చన్. భగవంతుడి అనుభవం ఎప్పుడు తెలియదో నేను చెప్తాను. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. ఈ గుంపులో గోవిందాలు చేస్తే మీకు దొరకడు దేవుడు. ఈ హడావిడి టెంపుల్స్ లో హడావిడి దర్శనాలతోటి మీకు దేవుడు దొరకడు. మీరు హడావిడిగా చేసే 1000 పేర్లు ఒక్క పేరుకు కూడా అర్థం తెలియదు. నేను చెప్పే కదా, మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన 108 సార్లు మొత్తం అన్ని అపార్ట్మెంట్లతో చేయించాడు. చేయించి చివరికి ఏమంటాడు, నా కూతురు పెళ్ళయిందంటే నేను ఇది 108 చేయించా కాబట్టి నా కూతురు పెళ్ళయింది అంటాడు. ఇవ 108 చేసిన వాళ్ళ సంగతి ఏంటిట? సో ఈ విధంగా మరైతే నేను అడిగాను, సరే ఏంది విశ్వం విష్ణు అంటే ఏంటండి అర్థం అని చెప్పలేకపోయాడు. తప్పని నేను అనలేదు, ఇదంతా అజ్ఞానం, మనుషులలో ఉన్న మూర్ఖత్వం. ఎందుకు చదువుతున్నారో తెలియదు. హనుమాన్ చాలీసాను ఎలా చదువుతారు, ఎంత భయపెడతారు. ఆంజనేయ స్వామి అక్కడ నిజంగా కనుక ఉంటే పారిపోతారు కిలోమీటర్లు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, దేవుడి పైన యుద్ధాలు ప్రకటిస్తున్నారు. మీరు అంతా ఏం చేస్తున్నారంటే దేవుడి పైన యుద్ధాలు ప్రకటిస్తున్నారు. ఎందుకని? ఇవి చేస్తే తప్ప మఠాలు పీఠాలు పెరగవు. ఇప్పుడు ఈ మఠాలు పీఠాలు ఎట్లా పెరుగుతాయి? జనాలు, అమాయక జనాలు ఉంటేనే పెరుగుతాయి. డబ్బులు ఇచ్చి జనాలను పిలిపిస్తారు. నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. జనాలను డబ్బులు ఇచ్చి పిలిపిస్తారు. మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తాం, మిమ్మల్ని స్టేజ్ మీద నిలబెడతాం, మీకు చీరలు పెడతాం, మీకు బట్టలు పెడతాం, మీరు మీ గుంపులో ఉన్న జనాలందరినీ తీసుకున్నారు, మీ జనాలందరికీ కూడా పెట్టబట్టే పెడతాం బట్టలు, ముందు మేము పాపులర్ అవ్వాలి అని చెప్పేస్తే అమాయకులు వచ్చేస్తారు. 100 కోట్ల జపం, 1000 కోట్ల జపం, 1000 కోట్ల గాయత్రి, 100 కోట్ల కుంకుమ పూజలు, 1,00,000 కోట్ల ఏదో చెప్తారు. చెప్తే వస్తారు జనాలందరూ, అమాయకులుగా వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా నేను ఒక సర్టిఫికెట్, ఒక పెన్ను, ఒక పేపర్ ఇస్తే వాళ్ళందరూ సంతోషపడి ఇదే అచీవ్మెంట్ అనుకుంటారు. నిజమైన అచీవ్మెంట్ ఏంటి అంటే ఈ గుంపుకు బయటపడి భగవంతుని తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడం ఈ గుంపులలో కాదు, నన్ను నమ్మండి, గుంపులలో కాదు. హంగులో ఆర్భాటంలో భగవంతుడు లేడు. పత్రం పుష్పం ఫలం తోయం. భగవంతుడు ఏమన్నాడు? నువ్వు ఎప్పుడు నన్ను గుర్తించగలుగుతావు? 11వ అధ్యాయం అనేది అత్యంత గొప్పదైన అధ్యాయం. భగవంతుడు విశ్వరూపంలో కనిపించినటువంటి అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? మొత్తం అధ్యాయం అయిపోయాక 5 లక్షణాలు చెప్పాడు. మద్భక్త, నా భక్తుడిగా మారు. మత్ పరమ, నన్నే పరమ పదంగా భావించు. మత్ కర్మకృత్, నా కోసమే పనులన్నీ చేయి, ఇంకా ఏది చేసినా భగవంతుడికి అని. నిర్వైర, ఎవరిని ద్వేషించకు. చివరిగా చెప్పినటువంటిది సంఘ వివర్జిత, జనాలకు దూరంగా తగలడు అని చెప్పాడు. సారీ సర్వే లాంగ్వేజ్, ఒళ్ళు మడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకు ఇంత గుంపులు తయారైపోయాయి? ఈ గుంపులను ప్రోత్సహించే జనాలని, ప్రవచనకర్తలని, మఠాధిపతులని, వీళ్ళందరినీ చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. ఏమిటి ఇదంతా చేసేటటువంటిది? దానివల్ల ఏమైపోతుంది? అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. మీకు మంచిది ఏమిటి? మంచిది చెప్పదు. మంచిది కదా, సరే ఒక దాంట్లో ఇప్పుడు మీరు ఒక కుంకుమ పూజకి వెళ్ళారండి, అది మంచిది కదా, అయిపోయాక మళ్ళా మీకు కోరికలు ఉన్నాయంటే ఈత బరికెళ్తా కొడతా అందరినీ. మా తెలంగాణ లాంగ్వేజ్ మీ అందరికి తెలుసు కదా, అందరినీ గోడ కుర్చీ వేయించడం, ఈత బరికెళ్తా కొట్టడం. కోరిక తీరలేదండి. మరి ఎందుకు తీరలేదు? ఎందుకంటే పద్ధతే తప్పున్నప్పుడు కోరిక ఎక్కడి నుంచి తీరుతుంది? పద్ధతే తప్పున్నప్పుడు ఎక్కడి నుంచి కోరిక తీరుతుంది? ఒక నియమం ఒక కోరిక తీరాలి అంటే భగవంతుడు ఏమన్నాడు? కోరికతో నువ్వు పని చేస్తే అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము అని 2 రకాల దోషాలు ఇక్కడ కూర్చోబెడతాను అన్నాడు. 2 దెయ్యాలని కూర్చోబెడతా అన్నాడు. అనుకున్న పని జరగదు. రెండోది ఏంటంటే పని ఉల్టా అవుతుంది అని భగవంతుడే బెదిరించాడు భగవద్గీతలో. కాబట్టి కోరికలు పెట్టుకుని చేయకూడదు. కాదు మేము చేస్తాము. అప్పుడేం చేయాలంటే హిరణ్యకశిపుడు చేసినంత శ్రద్ధగా చేస్తారా మీరు? మనం రాక్షసులమే. మనము హిరణ్యకశిపుడు చేసినంత శ్రద్ధగా చేస్తే అప్పుడు దొరకచ్చు దేవుడు. కానీ అంత శ్రద్ధ ఎక్కడుంది? ఆ పారాయణం చేస్తుంటారు, మధ్య మధ్యలో మొబైల్ చూస్తూ ఉంటారు, మధ్య మధ్యలో వెళ్ళిపోయి కుంభాలు భోజనాలు చేస్తారు. సో మనం చేసే పద్ధతిలో తప్పుందా? ఖచ్చితమైన తప్పుంది. మరి కరెక్ట్ పద్ధతి ఏంటి? కరెక్ట్ పద్ధతి ఏంటంటే సంఘ వివర్జిత. ముందు సెల్ ఫోన్ లోపల కాంటాక్ట్లు అన్ని తీసేయాలి. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఒక్కొక్కరికి 3 ఫోన్లు కాంటాక్ట్లు నిండిపోతున్నాయి. అబ్బా చచ్చిపోతున్నారు. కాంటాక్ట్లు వీడికి ఫోన్ చేయ, వాడికి ఫోన్ చేయ, పిచ్చి మాటలు, పిచ్చి కబుర్లు, వీడి మీద చాడీలు, వాడి మీద చాడీలు, వీడి గొప్ప వాడి గొప్ప. మైండ్ పిచ్చెక్కిపోతుంది. మైండ్ కి పిచ్చెక్కిపోతుంది. ఆలోచనలతో పిచ్చెక్కి యు ఆర్ లివింగ్ ఐదర్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ నాట్ లివింగ్ ఎట్ ద ప్రజెంట్. ఎంతసేపు నిన్న బాగా జరిగింది, మొన్న బాగా జరిగింది, ఆవిడిలా అంది, వాడిలా అన్నాడు, వాడు ఈ స్థలంగా ఉన్నాడు, వాడు ఈ స్థలంగా ఉన్నాడు, లేదా ఎల్లుండి నేను ఈ పని చేస్తాను, 15 రోజుల తర్వాత ఆ పని చేస్తాను, సంవత్సరం. ఇంతేగాని ప్రస్తుతంలో మనం ఉండడం లేదు. ఈ రోజు మనకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ని మనం వదిలేసుకుంటున్నాం.
కాబట్టి ఏంటంటే అప్పుడు మనకు భగవంతుడు దొరకడం అసంభవం. అసంభవం అంటే అసంభవం, దొరకడు కాక దొరకడు. ఇది మనకు భగవద్గీతలో భజగోవిందంలో ఏమన్నాడు, 100 జన్మలు ఎత్తినా కురుతే గంగా సాగర గమనం. జ్ఞాపకం ఉందా అది? 100 జన్మలు ఎత్తినా సరే అటువంటి వాళ్ళకి ఏ విధమైన మోక్షం కలగదు అని మనం భజగోవిందంలో తెలుసుకున్నాం. ఈ మాట నేను చెప్పేటటువంటి మాటకు ఒక శాస్త్ర ప్రమాణం ఉంది. ఓకే, మన అన్ని పుస్తకాలలో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు భాగవతం తీసుకోండి, కథలు 4000 ఉంటే 14,000 నిండా 14,000 శ్లోకాలలో తత్వాలు ఉన్నాయి. ఎవడైనా 14,000 గురించి మాట్లాడతాడా? ఈ 4,000లో ఉన్న కథల గురించి మాట్లాడేసి దేవుడు కోరుకోగానే ఏనుగుని దేవుడు వచ్చి చంపేశాడు అని చెప్తాడు. దేవుడికి ఏనుగు ఎంతో, ముసలి కూడా అంతే. కానీ ఏనుగుని చంపడానికి కారణమే, ఏనుగుని బతికించి ముసలిని చంపడానికి కారణం ఏమిటి? సో అది తప్పు. అందరూ సమానమైనటువంటి దేవుడు, మళ్ళీ దేవుడు చాలా దూరం ట్రావెల్ చేసి వస్తాడు అంటాడు. మరి అది తప్పే కదా? అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడికి, అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ముసలిలో కూడా ఉంటాడు కదా. సో అక్కడ కథకి అర్థం ఏంటంటే, ఈ గజేంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన జీవిత యుద్ధంలో ఓడిపోయాడు. అప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే, తన భార్యలు, చాలా మంది భార్యలు ఉంటారు ఆయనకి, వేలాది మంది భార్యలు. ఎవరు కూడా ఒడ్డు మీదే ఉంటారు కానీ లోపల రారు. కొంతమంది ఇళ్ళకు కూడా వెళ్ళిపోతారు. మిత్రులు ఎంతో మంది స్టార్టింగ్ లో ట్రై చేస్తారు సపోర్ట్ చేద్దామని, కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు, బంధువులు ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి మిగిలిపోయింది తను ఒక్కడే సంసార యుద్ధం లోపల పోరాడుతూ 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 అలిసిపోయి, దేవుడా ఇప్పుడు నాకు తెలిసింది, ఈ బంధనాల నుంచి నన్ను వదిలే, ఈ బంధనాలకు అతీతమైనటువంటి మోక్షాన్ని నాకు అందిపు అనగానే, खूजे तो तुरंत मिल जाओ एक पल की तलाश रे, कहते कबीर सुनो भाई साधो, कहते कबीर सुनो भाई साधो, मैं हूं तेरी विश्वास में, मैं तो तेरे पास. అలాగా సరైనటువంటి శ్రద్ధ వల్ల మనం భగవంతుడిని గుర్తించగలుగుతాము. సరైనటువంటి శ్రద్ధ వచ్చి సరైనటువంటి ప్రార్థన చేయగానే భగవంతుడు వచ్చాడు అని అర్థం. దాన్ని ఎంత క్రూరంగా జనాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు జనాలు ఏంది, నేను మంచాన్ని, అవతలవాడు చెడ్డవాడు. సో ఇప్పుడు ఏంటి, నేను గెలవాలి అంటే అవతలవాడు ఓడిపోవాలి. అవతలవాడు కూడా దేవుడిని పూజ చేశాడు. వీడు కుంకుమ పూజ చేశాడు, వాడు కుంకుమ పూజ చేశాడు. వీడు కొబ్బరికాయ కొట్టాడు, వాడు కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు దేవుడిని ఎవడు గెలిపించాలి? దేవుడికి కన్ఫ్యూజన్ వస్తుందా రాదా ఎవరిని గెలిపించాలి అని? కాబట్టి ఇదంతా కూడా మూర్ఖత్వం. ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన కోరికలకు అతీతమైనటువంటి ఒక స్వరూపం ఉన్నది అక్కడ, సంకల్పములకు అతీతమైనటువంటి ఒక భక్తి ఉన్నది అక్కడ అనేటటువంటి తెలుసుకోవాలి. చిన్న ప్రశ్నకు పెద్ద సమాధానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దీని వెనక ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫీ ఇస్ దేర్, అందుకోసం చెప్పాల్సి వచ్చింది. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ గురువు గారు. చెప్పండి. నేను ఈరోజు 8 గంటలకు మా మేనగోడలు ఫోన్ చేసింది. ఒక్క నిమిషం, సతాయించింది. 8 o'clock ఫోన్ చేసింది, ఇంకా అర్ధగంట సతాయించింది. ఆమె తల్లిదండ్రులు లేరు మామ, మేమే పెద్దవాళ్ళు, మీకు చేయకుండా ఎవరు చేస్తూ ఉంటది. ఏం చెప్పాలి, సంసారం అంతా ముందర పెడుతుంది. నేను చేయకుండా మేము చేస్తా పాప. నేను ఏమంటానంటే, రేపు మనం ఉండం కదా. ఇప్పుడు రేపు ఇప్పుడు వయసు, ఇప్పుడు మీ స్థితిలో నేను ఉన్నాను అనుకోండి, నేనేమనుకుంటానంటే రేపు నేను ఉంటానా, నేను ఇలా చిరకాలం బతుకుతానా? అపార్థాలు ఎక్కువ చేసుకుంటారు కదా. అదే అందుకే బయట వాళ్ళ గురించి ఆలోచించినారంటే దైవ మార్గంలోంచి బయటకు వచ్చినట్టే లెక్క. బయట వాళ్ళు మనని ఏమన్నా పట్టించుకోవద్దని మనం 1,00,000 సార్లు చెప్పుకున్నాం మన ప్రవచనాలలో. మ్యూట్ లో పెట్టుకోండి వేణుగోపాల్ గారు. బయట వాళ్ళు ఏమని అన్నా మనము సంతోషపడాలి తప్పితే బాధపడద్దు. బయట వాడు మనల్ని తిట్టుకుంటే వాళ్ళకి ఏం చేయాలి, ఇంకో 10 రూపాయలు ఇచ్చి తిట్టిపించుకోవాలి. ఏమని, ప్లీజ్ మీరేమనుకో, ఇంకో 2. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇది బయట వాళ్ళ గురించి ఆలోచించకూడదు, మన గురించి తిట్టే ఆలోచించలేస్తారు. వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పాలి, తక్కువ ఫోన్ కట్ చేయనికే రాదు. ఇంకా బాధపోతే ఆడపిల్ల కదా, ఆడపిల్ల బిడ్డ, ఇంకా ఏమనికి వస్తుంది. మా అన్నయ్య కూతురు, నేను నా చేతుల లోపల పెంచిన అన్నయ్య కూతురు పెళ్లికి వెళ్ళలేదు. సరే, ఇంకా నేను ఇవన్నీ చెప్పుకుంటా పోలేను. ఎన్నిసార్లు చెప్పినా మీ లోపల మార్పు రానప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్తాను మార్పు తెచ్చుకోండి అని, మీరు వెళ్ళి మళ్ళీ ఏదో పారాయణం గ్యాంగ్ లో కూర్చుంటారు అనుకోండి. ఇక్కడ గుండె బాధతో ఇదే కదా, ఏం వీళ్ళు నేర్చుకున్నది ఇదేనా నా దగ్గర అని అనిపించదా? మార్పు వచ్చింది సార్. లక్ష్మి గారు చెప్పండి. అది కాదు, దీని గురించి కాదని క్వశ్చన్ అండి. పితృదేవతల గురించి వాళ్ళకి రోజు ఈ 15 రోజులు ప్రసాదం పెట్టచ్చండి వాళ్ళకి, మామూలుగా క్షీరాన్నం అండి పెట్టచ్చు.
అదే మన వద్దనుకున్నాం కదండి, అందుకని. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఈ రోజు చెప్పిన ప్రవచనం మీద ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వైరాగ్య భావన రానిదే మన లోపల పరిణతి రానట్టే లెక్క, గుర్తుంచుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రేపు మళ్ళీ మహోన్నతమైనటువంటి మణిద్వీపం మళ్ళీ మనకు 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇవన్నీ కూడా మన లోపల మార్పు తెచ్చేటటువంటి ప్రవచనాలు. ఓకే, ఎవరి సెంటిమెంట్లు బాధపడకుండానే మనము మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కించాలి, తప్పదు. ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళలో పరిణతి ఇంకో కొంత గ్రూప్ లో ఉండకపోవచ్చు. కాబట్టి మనం వాళ్ళకి చెప్పే విధంగా చెబుతూ ఇప్పుడు మీరు 5-6 ఏళ్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో నాతోటి. సో కాబట్టి ఏంటంటే మెల్లమెల్లగా అందరూ దారిలోకి వస్తారు. సరైన దారి తెలుసుకునే ముందు ఏదో ఒక దారి పట్టుకోవాలి. ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకుందే నేను డిగ్రీ చేయలేను కదా, కానీ ఏబిసిడీలే ఇంపార్టెంట్. కాబట్టి నేను డిగ్రీ వచ్చిన తర్వాత కూడా ఏబిసిడి సార్ డిగ్రీలో క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలి. ఎట్లా సెట్ చేయాలంటే ఏ ఫర్ అని బ్లాంక్ ఇవ్వాలి, A-P-E అది ఫిల్అప్ చేయండి సార్ అంటే, ఇది కాదమ్మా డిగ్రీలో వేరేవి చెప్తామంటే అట్లా కాదు సార్, ఏబిసిడీలు ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంటే, కానీ అవి చిన్నప్పుడు ఇంపార్టెంట్, ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. అది ఇప్పుడు తత్వం తెలుసుకునేటటువంటి స్థాయి. సార్ చిన్నప్పుడు మేము నేర్చుకోలేదు సార్ ఏబిసిడీలు, ఇప్పుడు నేర్చుకుంటాం, పర్వాలేదు, అది ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు పరిణతి కూడా రావాలి కదా, ఆలోచన చిన్నపిల్లలకు ఆలోచించే శక్తి ఉండదు. ఇప్పుడు మీరు ఆలోచించగలరు, చిన్నపిల్లలకు మెమొరీ ఉంటుంది, పెద్దవాళ్లకు విశ్లేషించే శక్తి ఉంటది. కాబట్టి ఏదైతే చిన్నపిల్లలకు ఉన్న మెమొరీ ఉండదు మనకు గ్యారంటీ, కానీ విశ్లేషణ శక్తి మనకి ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఆ విశ్లేషణను సరైనటువంటి దాంట్లో మనం విశ్లేషించగలిగినప్పుడు మనము చాలా గొప్ప ఫలితాలని పొందగలుగుతాం. అది గుర్తించాలి. ఆ విశ్లేషణ మనకు అవసరం. ఆ విశ్లేషణ అంటే ఇంగ్లీష్ లో కూడా ఏమంటారు, ఎనాలిసిస్. ఆ ఎనాలిసిస్ మనం చేయగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి. ఎనాలిసిస్ చేయనప్పుడు ఇక లాభం ఏంటి మనకు? ఈ స్థాయిలో చేస్తున్నది తప్ప కరెక్టా, ప్రతి అడుగు తప్ప కరెక్టా అని చెప్పేసి గుంపుల్లోకి వెళ్ళినప్పుడు ఇది తప్పు అని మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తప్పదు, కానీ ఇవే గంటల తరబడి ఇవి చేసుకుంటూ పోతే రాదు, పరిణతి రాదు, నన్ను నమ్మండి. అదే మీ నమస్తే మేడం. ఇప్పుడు మీరు టెంపుల్కి ఎక్కడ స్పెషల్ టెంపుల్కి వెళ్ళక్కర్లేదు చెప్తున్నారు కదా పెద్ద వాటికి, మరి ఇప్పుడు ద్వాదశ లింగాలని అష్టాదశ శక్తిపీఠాలని ఇవన్నీ మరి ఉన్నాయి కదా, మరి వాటికి వెళ్ళాలంటారా అక్కర్లేదంటారా? తప్పక వెళ్ళండి, తీర్థయాత్రలు తప్పక చేయండి, అన్ని తీర్థయాత్రలు చేయండి. నేను అనేది పెద్ద టెంపుల్స్ కి వెళ్ళడము అంటే, ఇప్పుడు ఆ టెంపుల్ లోపల మీకు ఎంత పవిత్రత దొరుకుతుంది అనేది చూడాలి. మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో రష్ ఉన్నవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, మీకు మిగతా టెంపుల్స్ లో ఇప్పుడు మీరు కేదార్నాథ్కి వెళ్తే మీరు కేదార్నాథ్ శివలింగం దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకునే సమయం దొరుకుతుంది కూడా మీకు, మీరు వెళ్ళేటటువంటి సీజన్ బట్టి దాన్ని బట్టి దొరుకుతుంది. అలాగే నాగనాథ్ లోపల మీరు మమ్మల్ని గెంటేశారు సార్ 2 లింగాల్లోనే మమ్మల్ని బిజీగా ఉందండి అక్కడ. అదే మీరు అనేది దానికి మీరు సమయాన్ని చూసుకుని వెళ్ళాలి. వాటన్నిటిని తీర్థయాత్రలు చేయడంలో తప్పులేదు, ఎందుకంటే భగవంతుడు వాటిలో విశిష్టంగా ప్రకటితం అవుతాడు అని వెళ్ళడమే గాని అక్కడ అపవిత్రం అయ్యేటటువంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు అంటే వెళ్ళకూడదు అని నేను అనను, వెళ్ళండి, కానీ గుర్తించండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటో ఏవో కోరికలు తీరిపోతాయి నాకు అని అనకండి. మీరు తీర్థయాత్రలు అనేటటువంటివి మనను మార్చాలి అని చెప్పి వెళ్ళండి, అంతేగాని మన గీతలు మారిపోతాయి అని చెప్పుకొని వెళ్తే ఎప్పటికీ గీతలు అయితే మారవు. ఎందుకంటే ప్రారంధం అనేది దేవుడు కూడా మార్చడు. మళ్ళొకసారి చెప్తున్నా, ప్రారంధము దేవుడు కూడా మార్చడు, కానీ సంకల్పం అనేది అయితే ఉంటుందో తద్వారా మనం జీవితాన్ని మార్చుకోవచ్చు. సంకల్పం ప్రారంధం, ప్రారంధం సంకల్పం, ప్రారంధం సంకల్పం, ప్రారంధం మారదు. సంకల్పం ద్వారా ఈ జీవితం కాదు వచ్చే జీవితాలన్నింటినీ కూడా నేను లేకుండా చేసుకుని డైరెక్ట్ గా భగవంతుల్లో కలిసిపోవచ్చు. ఒకే ఒక జన్మ చాలు మార్పు రావడానికి. ఆ ఒక్క జన్మ కోసం ఎంత కష్టపడ్డాను తెలుసా? దేవుడి జన్మిపగానే తల్లి కడుపు లోపల ఏడుస్తూ కూర్చున్నాం, దేవుడా ఈ ఒక్క జన్మ ఇచ్చావు చాలు, నాకు ఇంకా చూడు నేను ఈ జన్మలో ఎలా చేస్తున్నావు చూడు అని ఎన్ని ప్రామిసులు చేసి బయటకు వచ్చామో తెలుసా? మళ్ళా ఈ బయటకు వచ్చి ఏం చేస్తున్నామయ్యా అంటే మళ్ళా అడ్డగోలు పనులు చేస్తున్నాం. కృష్ణ గారు చెప్పండి. అదేనండి, అదే ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరే శయనం యత సంసారే బహుదుసారే అలా అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. గోవిందంలో నెక్స్ట్ వీక్ మనది అదే శ్లోకము. ఈ వీక్ దానికంటే ముందున్న 2 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈ వారము వచ్చే వారం అది.
జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. మహాభారతము బుక్కులు తెప్పించుకున్నా, సంక్షిప్త మహాభారతము. రేపటి నుంచి మొదలు పెట్టచ్చా సార్ చదవడానికి? మీ సంకల్పం ఏ రోజు చేసినా, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ మూఢనమ్మకాలు పోవడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు అష్టమి నాడు పుట్టాడు. అష్టమి మంచి ముహూర్తం కాదు, అష్టమి నాడు పుట్టాడు. రాత్రిపూట పుట్టడం మంచిది కాదు అంటారు, రాత్రిపూట పుట్టాడు. అవునా? సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు మూఢనమ్మకాలు పోవాలి. నల్లగా ఉంటే మంచిది కాదు అన్నాడు, నల్లగా పుట్టాడు ఆయన. సో కాబట్టి మూఢనమ్మకాలు వదిలేయండి. సంకల్పానికి ఏ రోజైనా కూడా తప్పులేదు. సత్సంకల్పం, శుభ సంకల్పం అంటారు. ప్రారంధం కంటే కూడా గొప్పది శుభ సంకల్పం. శుభ సంకల్పం ముందు అన్ని కొట్టుకుపోతాయి. జై శ్రీకృష్ణ. సంక్షిప్తమన్నా వచనమన్నా ఒకటేనా సార్? వచనము అంటేనేమో గద్యం అంటే పద్యాలు లేనటువంటిది. సంక్షిప్తము అంటే చిన్నగా అని చెప్పి. సంక్షిప్తము అంటే ఏంటంటే మీరు మొత్తం వ్యాసుడు భారతం కాదు మీరు చదువుతున్నది. వ్యాసుడి భారతాన్ని ఎవరో అబ్రిడ్జ్డ్ అంటే చిన్న ఫామ్ గా చేసి ఇచ్చారు మీకు. ఇప్పుడు మీరు చదువుతున్నది చిన్న వ్యాస భారతం బుజ్జిది. కానీ ఇప్పుడు తెప్పించిన సార్ గీతా ప్రెస్ లోనే ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అవి చదవండి. అవి మంచి తప్పేం లేదు. మీరు తెప్పించుకున్న బుక్స్ చదవండి. నేను చెప్పింది ఏంటంటే పూర్తి సంపూర్ణ వ్యాస భారతం. అది 4,000 రూపాయలు మీకు. 4,000 రూపాయలు. ఇప్పుడు మీరు తెప్పించుకున్నది సంక్షిప్తం 300-500. ఇందులో శ్లోకాలు ఉండవు. తర్వాత అందులో ఉన్న ప్రతి శ్లోకం 1,00,000 శ్లోకాల పుస్తకం మహాభారతం అనేది, శతసహస్ర సంహిత. సరే మీరు చదవండి, తప్పలేదు. ఏ రోజు చదివినా మంచిది. శ్లోకాలు లేవు. కథ కూడా సంక్షిప్తంగానే ఉంటది, చిన్నగానే. సంక్షిప్తం అంటే చిన్నగా ఉంటది, బ్రీఫ్ గా ఉంటది. ఎక్కువ డీటెయిల్ 1000 పేజీలు ఉంది సార్. 1000 పేజెస్ ఉన్నాయి ఒక్కొక్క భాగం. 1000 పేజీలు అట్లా మీకు మొత్తము ఇది చూసుకున్నట్లయితే మీకు సంపూర్ణ మహాభారతం 1,00,000 శ్లోకాలు. శ్లోకాలే 1,00,000 అన్నప్పుడు ఎంత పెద్దగా ఉంటుందో చూసుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ గురువుగారు, చివరిసారిగా ఒక్క ప్రశ్న గురువుగారు. టైం దాటి ఇబ్బంది పెడుతున్నానని ఏమనుకోవద్దు గురుగారు. ఇప్పుడు అదే ఈ మనం బ్రహ్మము తెలుసుకునే ఈ ప్రయత్నంలో మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అంటే ఇక్కడ అంటే అందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఒక పూర్వజన్మ నుంచి వచ్చే వాసనా బలాలు మనలో గట్టిగా ఉంటాయి గురుగారు. అది ఏ వాసన అయినా సరే ఆ వాసనా బలాలు ఆ టైం కంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నాను, దాన్ని ఏ విధంగా అనువదించుకోవచ్చు. ఇప్పుడు ఒక 7 o'clock వచ్చే సీరియల్కి ఒకరు ఎడిక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏది చేసినా, ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, ఈవెన్ దో తిరుపతి దర్శనం 7 గంటలకైనా కూడా వాళ్ళ మైండ్ వెంకటేశ్వర స్వామి మీద కాకుండా 7 గంటలు ఇవాళ సీరియల్ ఏమైంది అని ఉంటుంది. ఐదర్ ఇట్ ఈజ్ మిగతా ఏ చెడ్డ అలవాట్లైనా దాన్ని అనుగుణం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఒక్క బలాలు కొన్ని ఈ మార్గంలో నన్ను కొన్ని అడ్డేస్తున్నాయి గురువుగారు. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నాకు థియరిటికల్ నాలెడ్జ్ మొత్తం ఒక అమ్మగారు వల్ల వచ్చింది. నాకు ఇక్కడ విశాఖపట్నంలో బ్రహ్మవాదిని కర్ర సూర్యకాంతం గారు ఉంటారు. ఆవిడ ద్వారా నేను ఆత్మదర్శిని అన్నదాన్ని ఆన్లైన్ క్లాసెస్ అవి కూడా తీసుకుంటారు. అక్కడ కూడా బోర్డు అది పెట్టి చెప్తుంటారు. కర్ర సూర్యకాంతం గారు. అవునండి. ఇప్పుడు కొంచెం పెద్ద ఆవిడ అయిపోయారు. ఇప్పుడు ఇది వరకు క్లాసెస్ తీసుకున్నారు. ఆ అమ్మవారి ద్వారా, అదే అమ్మగారి ద్వారా నాకు కొంచెం మార్గదర్శనం నాకు ఇటువైపు మంచి బ్రహ్మవాదులు అండి. ఆత్మ అంటే ఆ అమ్మగారి వల్ల నేను ఇలాగ కొంచెం అంటే నాకు థియరిటికల్ నాలెడ్జ్ అంతా వచ్చింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ట్రై చేస్తున్నా. కాకపోతే కొన్ని మనకి పూర్వజన్మ నుంచి వచ్చే వాసనా బలాలకి కొన్ని అడ్డంకులు ఉన్నాయి గురువు గారు. అదే కొంచెం ఈ సత్సంగం ద్వారా దాన్ని నేను దాటాలనే ఉద్దేశం మీద నిన్నే నేను ఫస్ట్ చేరాను. దిస్ ఇస్ ద సెకండ్ డే ఫర్ మీ. కానీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈ 2 days లో నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఒక్కటి గురువు గారు, ఇలా ఎవరు సత్సంగం చేసేవాళ్ళు ఎవ్వరు అసలు చాలా అరుదండి. అసలు కనిపించడం కూడా నా అదృష్టం యాక్చువల్గా చెప్పాలంటే. ఇలాంటివి డిస్కస్ చేస్తున్నా అంటే ఎక్కడికైనా ఏదైనా డిస్కస్ చేస్తున్నారు అని అంటే ఒక రామాయణం గురించి మాట్లాడుకుంటారు, ఒక మహాభారతం గురించి మాట్లాడతారు, దేని గురించి అయినా ఒక అమ్మవారి గురించి మాట్లాడచ్చు. కానీ దీని తర్వాత ఒక తత్వం అంటూ ఉంది, ఒక బ్రహ్మతత్వం అంటూ ఉంది, అది మన లాస్ట్ ఒక టార్గెట్, అది మన ఒక ఇది అని చెప్పి వరకు ఇలా డిస్కస్ చేసేవాళ్ళు చాలా అరుదు గురువు గారు. అందుకనే నాకు చాలా నచ్చిందండి. దిస్ ఇస్ ద సెకండ్ డే. చాలా నా మనసుకి ఏంటంటే బ్రహ్మానందం అంటారు కదా, అది ఎలా ఉంటుందో తెలియదు. కానీ ముందైతే మటుకు నాకు ఇది వెరీ హ్యాపీ టు జాయిన్ ఎవ్రీడే అండి. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ.
జై శ్రీకృష్ణ. మీరు అన్నది చాలా కరెక్ట్. కొంతవరకు పూర్వజన్మ వాటిని వాసనలు అంటారు, ఈ జన్మలో వచ్చిన అలవాట్లని సంస్కారం అంటారు. సో వాసన గాని సంస్కారం గాని కొంతవరకు మనకి ఇబ్బంది పెడతాయి. ఎప్పటి వరకు ఇబ్బంది పెడతాయి? మన లోపల వివేక వైరాగ్యాలు వచ్చే వరకు ఇబ్బంది పెడతాయి, తప్పదు. కానీ వాటిని మనం ఎలా అంటే వివేకం ద్వారా వైరాగ్యం ద్వారా తగ్గించుకుంటాం. వివేకం అంటే ఆలోచన, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. ఆ డిటాచ్మెంట్ వస్తే చాలా సులభంగా తగ్గిపోతాయి వాసన సంస్కారాలు. మనం ఇంకా ఏ రకంగా కూడా ఇది ఉండవు. సాధన చేద్దాం. మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ఐఎమ్ షూర్ లైక్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్ వెరీ సూన్. అందులో మీరు నేర్చుకున్న గురువు గారు లైక్ నాకు కూడా తెలుసు. ఆవిడ అద్భుతం. ఆవిడ చెప్పే పద్ధతి కానీ, ఆవిడ స్కూల్ టీచర్ లో చెప్పినట్టుగానే చెప్తారు. బోర్డు పెట్టుకుని రిటైర్డ్ హెడ్ మాస్టర్, అహం బ్రహ్మాస్మి సత్సంగ్ అండి. అవునండి. థ్యాంక్ యూ గురువు గారు. అదేనండి. థ్యాంక్ యూ గురువు గారు. అలాగే మీ మార్గదర్శనం ద్వారా మేము నడిచి మేము ఏదైతే అనుకున్నామో ఆ బ్రహ్మమును పొందాలని ఉద్దేశం మీద మనం అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. సంకల్పం, సరైన సంకల్పం ఉన్నప్పుడు తప్పక అక్కడికి చేరుకుని తీరుతాం. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకంటే సాధన ఉన్నప్పుడు మనకి ఇంకా దొరకనిది ఏది లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క పంచాయతీలో అన్ని కూడా దొరుకుతాయి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే రేపు మళ్ళీ మనం 3 గంటలకి అందులో జాయిన్ అవుతాము. 9 గంటలకు ఎప్పట్లాగానే సంపూర్ణ మహాభారతము. సో అది ఓకేనా? ఆపుకుందామా ఇవాళకి? ఇక్కడ అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుణ్ణి చేరుకోగలమని, వీలైనంత తొందరగా వైరాగ్య సాధన అలవాటు చేసుకోవాలని, ఇక్కడ ఉన్న ఆనందం ఇంకెక్కడా లేదని, బయట దొరుకుతున్నటువంటి ఆనందాలు చాలా స్వల్పమైనవని, అల్పమైనవని అందరూ గుర్తించాలని, భగవంతుడి సాధనలోనే అత్యంత ఆనందము ఉన్నదని, ఇది మూఢనమ్మకం కాదని, ఇది సైన్స్ ద్వారా గుర్తించామని, ఎన్నో శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా మనము నేర్చుకుంటున్న ప్రతి ఒక్కదానికి కూడా మనకు శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. సైన్స్ చెప్పేటటువంటి ప్రమాణాల ద్వారా మనం నేర్చుకుంటున్నామని, కాబట్టి ఆ మార్గంలో మనం వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా లేదా? ఈ మార్గంలో అందరూ కూడా సత్యాన్ని తెలుసుకుని మరింత ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకు 5 నిమిషాల ముందే అందరూ జాయిన్ అవ్వగలరు. జై శ్రీకృష్ణ. శుభం భూయాత్. అందరికీ శుభం జరుగుతుంది. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్.